సద్గురు పరమాత్మనే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. యస్య ప్రసాదాదహమేవ సర్వం మయ్యేవ సర్వం పరికల్పితం చ ఇత్థం విజానామి సదాత్మరూపం తస్యాంగ్రి పద్మం ప్రణతోస్మి నిత్యం. శ్రీ శ్రీ దయానంద షేక్ బురహానుద్దీన్ సద్గురు ప్రభు మహారాజుకు జై. మాతా శిలార్ బీబీ అమ్మగారికి జై. శ్రీ శ్రీ నిజానంద మిట్టపల్లి సత్యనారాయణ సద్గురు ప్రభు మహారాజుకు జై. మాతా చంద్రమాంబ అమ్మగారికి జై. శ్రీ శ్రీ నిశ్చలానంద మిట్టపల్లి సుబ్బారావు సద్గురు ప్రభు మహారాజుకు జై. మాతా సీతారత్నమ్మ అమ్మగారికి జై. జై అచల సద్గురు ప్రభు మహారాజుకు జై. జై గురుదేవ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున విషాద యోగము. అర్జునుడికి కలిగినటువంటి విషాదము ఎటువంటిది అంటే, బంధుప్రీతి చేత భగవంతుడి చెప్పినటువంటి ధర్మాన్ని కూడా విడిచిపెట్టడానికి సిద్ధమైనటువంటి మరి విషాదము యోగముగా ఎలా మారిందంటే, బంధుప్రీతి ఉంది కానీ ధర్మాన్ని కూడా ఆచరించాలనేటటువంటి జిజ్ఞాస, సంపదల పట్ల తనకున్నటువంటి వైరాగ్యము, భగవంతుణ్ణి తెలుసుకోవడానికి కావలసినటువంటి స్థితి, ఈ రెండు లక్షణాలు కాబట్టి అర్జునుడి యొక్క ఏడుపు విషాదము యోగముగా మారిందండి. మన యొక్క ఏడుపు కూడా అంటే ధర్మాన్ని ఆచరించాలనేటటువంటి విషాదము ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరికీ కూడా పరమ సత్యము పరమాత్మ అందిస్తారు ఏదో ఒక రూపంగా. నీ లోపట ఉన్నటువంటి సత్య స్వరూపమైనటువంటి ఆత్మను తెలుసుకోవడానికి నీకు ఆ భగవంతుడు ఎల్లవేళలా నీకు సహాయపడతారు. నువ్వు గురువు దగ్గరికి వెళ్ళకపోయినా గురువే నీ దగ్గరికి వచ్చేలాగా నీ లోపట గనక భగవంతుడి యొక్క జ్ఞానాన్ని పొందాలనేటటువంటి కుతూహలము, తాపత్రయం ఉంటే ఆ పరమాత్మ నీ దగ్గరికి ఏదో ఒక రూపంలో చేరువై నీ లోపట ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టడానికి అనుక్షణం నీ వెంట ఉండి నడిపిస్తూ ఉంటారన్నమాట. ఒకసారి గౌతమ బుద్ధుడు ఒక చిన్న పల్లెటూరికి తన శిష్యులతో కలిసి వెళ్ళారట. అక్కడికి వెళ్ళి తను సత్సంగాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అక్కడున్న వాళ్ళందరూ కూడా బుద్ధుడు చెప్పేటటువంటి సత్య ప్రవచనములన్నీ కూడా వినేందుకు కొంతమంది ఆ సత్సంగానికి చేరి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా జ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నారండి. అలా బోధిస్తూ ఉన్నప్పుడు ఒక 8 సంవత్సరాలైనటువంటి ఒక చిన్న పిల్ల గౌతమ బుద్ధుడి దగ్గరికి వచ్చి నిలబడి, నాకు మీరు చెప్పేటటువంటి మాటలు వినాలని ఉంది, కానీ మా అమ్మగారు నాకు ఒక పనప్పు చెప్పారు. మా నాన్నగారు పొలంలో ఉన్నారు, ఆయనకి నేను ఈ అన్నం ఇచ్చి రావాల్సి ఉంటుంది. మళ్ళీ నేను తిరిగి వచ్చేంత వరకు మీరు ఇక్కడే ఉండండి. మీరు చెప్పేటటువంటి జ్ఞానాన్ని వినాలనేటటువంటి కుతూహలం నాకు ఉంది, కాబట్టి దయచేసి మీరు ఇక్కడ ఉండండి అని చెప్పేసి ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది. గౌతమ బుద్ధుడు కూడా సరే అన్నారండి. ఇప్పుడు ఆ అమ్మాయి 9, 9:30 ఆ సమయానికి ఉదయం వెళ్ళినటువంటి అమ్మాయి సాయంత్రం 5 అయింది, 6 అయింది, అప్పటికి కూడా తిరిగి రావట్లేదండి. ఎందుకు అంటే అమ్మాయి వెళ్ళింది, అక్కడ వాళ్ళ నాన్నగారితోనే ఉండిపోయింది. మరి వాళ్ళ నాన్నగారు తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు వాళ్ళ నాన్నగారితో పాటు ఈ అమ్మాయి ఇంటికి వస్తుందన్నమాట. మరి ఇక్కడ గౌతమ బుద్ధుడితో తన శిష్యులైనటువంటి అంటే గౌతమ బుద్ధుడి యొక్క శిష్యులు అంటున్నారు, స్వామి చీకటి అవుతుంది, ఎక్కడైనా కాస్త వెలుతురున్నటువంటి ప్రదేశంలో మనం విశ్రాంతి తీసుకుందాం పదండి అని అంటే, గౌతమ బుద్ధుడు అన్నారు, లేదు లేదు, ఇప్పుడు నేను చెప్పేటటువంటి జ్ఞానం వినడం కోసం ఉదయాన ఒక అమ్మాయి వస్తానని చెప్పింది కదా, ఆ అమ్మాయి కోసం నేను ఎదురు చూస్తున్నానంటే, ఆ అమ్మాయి చిన్న పిల్ల స్వామి, 8 సంవత్సరాల పాప మీరు చెప్పిన జ్ఞానాన్ని వింటుందని మీరు ఆ అమ్మాయి కోసం ఎదురు చూడటం ఏంటండి అని చెప్పేసి శిష్యులు అమాయకంగా ప్రశ్నిస్తారనమాట. అప్పుడు గౌతమ బుద్ధుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, నేను
ఈ ప్రాంతానికి రావడానికి కారణం ఏమిటి అంటే, నేను ఆ అమ్మాయికి జ్ఞానము బోధించడం కోసమే నేను ఈ ఊరు వచ్చాను కానీ, వేరొకరికి జ్ఞానబోధ చేయడం కోసం నేను రాలేదు. అంటే భగవంతుడి యొక్క జ్ఞానాన్ని పొందాలనేటటువంటి కుతూహలం ఎవరికైతే ఉంటుందో, ఈ మురికి వస్త్రానికి రంగు పట్టనట్టు నిర్మలమైనటువంటి మనస్సుకు భగవంతుడి యొక్క జ్ఞానము అందుతుంది. భగవంతుడి యొక్క జ్ఞానం అర్థమవుతుందండి. అంటే మురికిగా ఉన్నటువంటి వస్త్రానికి రంగు పడుతుందా అంటే పట్టదు అనే సత్యం మనందరికీ కూడా తెలుసు. అదే విధంగా మలినాలతో కూడిన మనస్సుకు ఎంత జ్ఞానం బోధించినా ఈ చెవితో వింటారు, ఆ చెవితో వదిలేస్తారండి. ఎప్పుడైతే మనసు నిర్మలమవుతుందో, నిర్మలమైనటువంటి మనస్సుకు శుభ్రంగా ఉన్న వస్త్రానికి రంగు పట్టినట్టు మలినములు లేనటువంటి అంటే పొలంలో విత్తనాలు వేయాలి అనంటే పొలాన్ని దున్ని అందులో ఉన్నటువంటి ఆ గడ్డి, రాళ్ళు అన్నీ ఏరివేస్తే భూమి ఎలా అయితే విత్తనం మొలకెత్తడానికి కావలసిన ఆనుకూల్యత ఏర్పడుతుందో, మనస్సు యందు పాపాలు చేసేటటువంటి ఆలోచనలు, పాపకర్మలన్నీ పోయిన మరుక్షణం భగవంతుడి యొక్క జ్ఞానమును పొందడానికి కావలసినటువంటి పరిపక్వత ఏర్పడుతుంది కాబట్టి, పూర్వజన్మలలో ఆ అమ్మాయి చేసుకున్నటువంటి ఏదైతే సాధన ఉందో, ఆ సాధన తిరిగి పొందేటటువంటి ప్రయత్నం ఇక్కడ ఆ అమ్మాయికి అందించేటటువంటి అవకాశం భగవంతుడు గౌతమ బుద్ధుడికి అప్పజెప్పారు కాబట్టి, గౌతమ బుద్ధుడంతటి ఆయన ఆ అమ్మాయికి జ్ఞానము బోధించడం కోసమని చెప్పేసి, ఆ ఊర్లో ఆ అమ్మాయి వచ్చేంత వరకు ఉండి జ్ఞానాన్ని అందించారట. అంటే మన మనసు యందు భగవంతుణ్ణి పొందాలనేటటువంటి తాపత్రయం ఉన్నంత మాత్రము చేతనే సద్గురువు నీ ఇంటికి వచ్చి జ్ఞానాన్ని అందిస్తారు. ఏ రూపంలో అందిస్తారు అంటే నువ్వు తెలుసుకోవలసి ఉంటుంది. వీళ్ళు గొప్పవాళ్ళా? లేకపోతే గొప్పవాళ్ళు కాదా? కాదు. భగవంతుడి యొక్క జ్ఞానాన్ని అనుభవపూర్వకంగా అందిస్తున్నారు. అంటే తాను అనుభవిస్తూ మీకు అందిస్తున్నారనుకోండి. అలా అందించినటువంటి జ్ఞానము పట్ల నిర్లక్ష్యంగా కాకుండా, ఈశ్వరుడే నాకిటువంటి జ్ఞానాన్ని అందిస్తున్నారని, వారు చెప్పినటువంటి జ్ఞానాన్ని తెలుసుకొని ఎవరైతే ఆచరిస్తూ తమను తాము ఉద్ధరించుకునే ప్రయత్నం చేస్తారో వాళ్ళందరూ కూడా ముక్తి పదాన్ని పొందుతారు అని చెప్పేసి మరి కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. లోకంలో జరిగినటువంటి అనేక రకములైనటువంటి సంఘటనలు నీ లోపట ఉన్నటువంటి మాలిన్యాన్ని పోగొట్టుకోవడం కోసం నిరంతరం భగవంతుడి యొక్క నామాన్ని స్మరణ చేస్తూ ఉండు. నీకు చేతనైనంత వరకు కూడా ప్రాణులకు హితము కలిగించే విధంగా జీవించినప్పుడు నీకు భగవంతుడు ఎక్కడెక్కడ ఉన్నారు, ఆయన్ని తెలుసుకోవడానికి నువ్వు ఎటువంటి సాధనలు చెయ్యాలి అనేటటువంటి విషయ జ్ఞానం ఆ పరమాత్మ నీకు ఖచ్చితంగా అందిస్తారు అని చెప్పేసి మనందరికీ కూడా భగవంతుడు అభయ హస్తాన్ని ఇస్తూ ఉన్నారు. అర్జునుడికి కలిగినటువంటి విషాదాన్ని పోగొట్టేందుకు కృష్ణ పరమాత్మ భగవద్గీతను అందించి మన అందరికీ ఉన్నటువంటి అజ్ఞానము, ఈ దేహమే నేను అనుకుంటూ దేహ సంబంధమైన విషయాల కోసం పరితపిస్తూ ఉన్నాం. మరి మనకు మరణం సంభవించగానే వీటన్నింటినీ విడిచిపెట్టి బేలగా ఉండేటటువంటి ముఖంతో మనం వెళ్ళిపోతున్నాం. ఇక్కడి నుంచి నేను ఏమీ తీసుకువెళ్ళను, అయినా ఎందుకో నా సమయాన్నంతా వృధా చేసుకున్నామని చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం లేనట్టు, దేహం విడిచిపెట్టే సమయం వచ్చేంత వరకు కూడా భగవంతుడు చెప్పినటువంటి సాధన చేయడంలో ఎవరైతే వెనకబడతారో, ఎవరైతే నిర్లక్ష్యంగా ఉంటారో వాళ్ళందరూ కూడా మళ్ళీ ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత ఎన్నో రకములైనటువంటి కష్టములను పడవలసి వస్తుంది. కాబట్టి పరమాత్మ అంటున్నారు, మీకోసం మీరు సాధన చేసుకోండి. మీ లోపట ఉన్న బ్రహ్మత్వాన్ని పొందేటటువంటి ప్రయత్నంగా మీరు అడుగులు వేయండి అని చెప్పేసి మరి మనందరికీ కూడా కృష్ణ పరమాత్మ చెప్తూ ఉన్నారండి. కృష్ణ పరమాత్మ మనందరికీ చెప్తున్నారు, విభజన చేయటం నేర్చుకోండి, విభాగము నేర్చుకోండి అంటున్నారు. మీ శరీరాన్ని కేవలం ఇది దేహము అనే భావన కాకుండా ఈ క్షేత్రమునందు ఏ ఏ విషయాలు ఉన్నాయి, క్షేత్రాన్ని నడిపించేటటువంటి క్షేత్రజ్ఞుడు ఏ విధంగా ఉన్నారు అని చెప్పి మీరు పరిశీలన ప్రారంభించినప్పుడు మీరు మీ
యొక్క స్థితిని ప్రత్యక్షంగా మీరు అనుభూతి పొందుతారు అని చెప్పేసి చెప్తున్నారనమాట. అంటే మనమందరం అనుకుంటున్నాం ఈ శరీరమే నేననుకుంటున్నాం. ఈ శరీరము ఒక రోజున మరణిస్తుంది. మనమందరము నిత్య జీవితంలో ఎంతో మంది మరణిస్తే, ఎన్నో ప్రాణులు మరణిస్తే చూస్తూనే ఉన్నాం. ఈ దేహాలన్నీ కూడా జడమైనవి. జడమైనటువంటి దేహాలు శాశ్వతం కాదు. అది మీరు కాదు అని గుర్తుపెట్టుకోండి. మీరు ఒక ఇంట్లో ఉంటున్నారంటే, ఆ ఇల్లు మీరు వేరైనట్టు. ఈ శరీరంలో మీరుంటున్నారంటే, ఈ శరీరము మీరు వేరు వేరు. అంటే శరీరము మీకు ఏం చేస్తుంది? భగవంతుడిని తెలుసుకోవడానికి కావలసిన సాధన చేయడానికి ఉపయోగపడుతుంది. మీరు పూర్వజన్మలలో చేసినటువంటి కర్మల యొక్క ఫలం ఏదైతే ప్రారబ్ధ కర్మ ఉందో, ఆ ప్రారబ్ధ కర్మ యందు మనం ఎవరెవరికైతే రుణపడి ఉన్నామో, రుణపడి ఉన్నటువంటి వారి యొక్క రుణానుబంధాన్ని తీర్చుకుంటూ, ఈ జన్మ ప్రయత్నం చేత భగవంతుడు చెప్పినటువంటి సత్కార్యాలు చేస్తూ ఎవరైతే ప్రయాణం చేస్తుంటారో వారికి అంత్యకాలమునందు భగవంతుణ్ణి స్మరణ చేస్తూ భగవంతుణ్ణి చేరుకోవచ్చు. అంతకాలే చ మామేవ స్మరణ్ ముక్త్వా కలేబరం. అంటే ఎవరైతే అంత్యకాలమునందు భగవంతుణ్ణి స్మరణ చేస్తూ దేహాన్ని విడిచిపెడతారో అటువంటి వారు ఖచ్చితంగా నన్నే పొందుతారు అంటున్నారండి. యః ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాం గతిం. ఎవరైతే దేహాన్ని విడిచిపెట్టేటప్పుడు నన్నే స్మరణ చేసుకుంటూ వెళ్ళిపోతారనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా నన్నే పొందుతారు. మనందరికీ తెలుసు, మహాత్మా గాంధీ మరణించేటప్పుడు నాథూరాం గాడ్సే తుపాకీతో కాల్చినప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళు విన్నారట. గాంధీ గారి నోటిలో నుంచి వచ్చినటువంటి చిట్ట చివరి మాట హే రామ్ అన్నారట. అంటే భగవంతుడి యొక్క నామాన్ని పలుకుతూ వెళ్ళినటువంటి వారు భగవత్ స్వరూపంగా మారిపోతారు. దేహ సంబంధమైనటువంటి విషయాలను తలుచుకుంటూ వెళ్ళిపోతే దానికి సంబంధించిన జన్మనే పొందుతారని 8వ అధ్యాయము 5, 6 శ్లోకాలలో చెప్పారండి. యం యం వాపి స్మరణ్ భావం త్యజత్యంతే కలేబరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. నువ్వు దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు ఏ స్మరణ చేత ఏ భావము చేత ఉంటావో, అంటే మరణించేటప్పుడు నీ యొక్క ఆలోచనలు ఏ వస్తువుమైనా ఉంటే, ఇప్పుడు నువ్వు నీ కూతురు అంటే నీకు ఇష్టం అనుకోండి. ఇప్పుడు మీరు మరణించేటప్పుడు మీ కూతురు మీద ఉన్న ప్రేమ, మీ కూతురు యొక్క జ్ఞాపకాల చేత దేహాన్ని విడిచిపెట్టారనుకోండి, మీ కూతురుతో కలిసి ఉండడానికి భగవంతుడు ఏం చేస్తారు? ఏదో ఒక రూపాన్ని, అంటే ఉత్తర జన్మలలో నీకు పశుపక్షాదులకు సంబంధించిన ఏదో ఒక జన్మని ఇవ్వడం జరుగుతుంది. ఎక్కువగా మనుష్యులను, అంటే దేహ సంబంధమైన విషయాలను తలుచుకుంటూ వెళ్ళిపోయినటువంటి వారికి మరి తిరియక్, అంటే వెన్నుపూస అడ్డంగా ఉండేటటువంటి పశుపక్షాదుల జన్మలను పొందుతారు అని చెప్పేసి శాస్త్రమునందు చెప్పబడుతుందండి. అంటే మనం దేహ సంబంధమైనటువంటి వాళ్ళ కోసం అని చెప్పి ప్రయత్నం చేస్తూ దేహాన్ని విడిచిపెడితే మనం ఇక పశుపక్షాది జన్మలు పొందుతామట. అంటే నువ్వు మరణించేటప్పటికి భగవంతుడి యొక్క నామం పలుకుతూ నువ్వు మరణిస్తే నువ్వు భగవంతుడిని చేరుకుంటావు. అలా కాకుండా నీ కుటుంబానికి సంబంధించి, నీ బంధువులకు సంబంధించి, నీకున్నటువంటి వస్తు విషయాల గురించి నువ్వు ఆలోచించుకుంటూ దేహాన్ని విడిచిపెడితే దానికి తగినటువంటి జన్మను పొందుతావు అని చెప్పేసి పరమాత్మ మనందరికీ కూడా తెలియజేస్తున్నారు. మనందరికీ తెలిసినటువంటి కథ ఏంటి అంటే, కథ కాదు జరిగిందే. మరి జడభరతుడి గురించి మనందరికీ తెలుసు. మరి రాజ్యాన్ని విడిచిపెట్టుకున్నాడు, భార్యా పిల్లల్ని విడిచిపెట్టుకున్నాడు, భగవంతుణ్ణి పొందుతానన్నారు. మరి భగవంతుణ్ణి పొందాడా అంటే, ఒక లేడి పిల్లను కాపాడేటటువంటి ప్రయత్నం, లేడి పిల్ల తన కళ్ళ ముందే, లేడి ఏం చేస్తుంది? బిడ్డను ప్రసవించి తను చనిపోతే ఆ లేడి పిల్ల యొక్క సంరక్షణ చూసుకుంటూ ఉంటాడు. మరి అతనికి అదే సమయంలో మృత్యువు సంభవిస్తుంది. లేడి పిల్లకి ఏదైనా ప్రమాదం జరుగుతుందేమోనన్న ఆలోచన చేస్తూ అతను మరణిస్తే లేడి పిల్లగా జన్మించారు అని చెప్పేసి అందరికీ తెలుసండి. ఇది ఎందుకు అంటే చాలా మందికి తెలిసి ఉంటుంది. తెలియని వాళ్ళు ఎవరు కూడా బహుశా ఉండకపోవచ్చు.
అంటే మనందరికీ కృష్ణ పరమాత్మ చెప్పేటటువంటి శ్లోకము ఇక్కడ జడభరతుడి గురించి వింటున్నప్పుడు సరిపోతుంది కదండీ! అంటే అంటే జడభరతుడికి మాత్రమే ఇలా జరిగిందా? మనకి కూడా జరుగుతుందా? ఆయన అంత సాధన చేసుకున్నాడు కాబట్టి ఆయనకలా జరిగిందా? అలా ఏం కాదు. అందరికీ కూడా అలాగే జరుగుతుందని కృష్ణ పరమాత్మ అంటున్నారు. మీరు మనిషిగా పుట్టి మరి మీ లోపట ఉన్నటువంటి పరమార్థమును తెలుసుకుంటారా? లేకపోతే మనిషిగా పుట్టి హీనోపాధులైనటువంటి వేరొక జన్మలను పొందేటటువంటి ప్రయత్నం చేస్తారా అని చెప్పేసి మరి కృష్ణ పరమాత్మ మరి మనందరిని కూడా ప్రశ్నిస్తున్నారు. మీ లోపట ఉన్నటువంటి భగవంతుణ్ణి పొందేటటువంటి ప్రయత్నంగానే మీరు ముందుకు వెళ్తారా? లేకపోతే దేహ సంబంధమైన సౌఖ్యాల కోసం, దేహ సంబంధమైనటువంటి విషయాలను అనుభవించడం కోసం తిరిగి మళ్ళీ జన్మను ఎత్తడం కోసం అని చెప్పేసి ప్రయత్నం చేస్తారా? అంటే చాయిస్ ఈజ్ యువర్స్. మరి మీరే నిర్ణయించుకోండి అని పరమాత్మ మనందరికీ చెప్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా స్వేచ్ఛ ఉందండి. కృష్ణ పరమాత్మ ఇంతటి జ్ఞానాన్ని అర్జునుడికి బోధించి, నేను చెప్పిన దానిలో సత్యం ఉంది అనుకుంటే దానిని ఆచరించు. లేదు కృష్ణ పరమాత్మ ఏదో చెప్తారు, నేను ఆచరించను అని మీరు అనుకున్నారనుకోండి. అలా అనుకుంటే దానిని మీరు మీ ఇష్టమైతే ఆచరించవచ్చు. మీకు ఇష్టం లేకపోతే విడిచిపెట్టవచ్చు అని చెప్పేసి కృష్ణ పరమాత్మ 18వ అధ్యాయంలో 63వ శ్లోకంలో చెప్పారండి. ఏమంటాడు అంటే, నేను చెప్పవలసినదంతా కూడా చెప్పాను. యథేచ్ఛసి తథా కురు. నీకిష్టమైతే నువ్వు ఆలోచించుకో. యథేచ్ఛసి యథా ఇచ్ఛసి, నీకిష్టం అయితేనే, నీకిష్టం అనిపిస్తేనే నువ్వు దాన్ని ఆచరించు. కానీ నేను చెప్పానని, అయ్యో కృష్ణుడు చెప్పాడు నేను ఆచరించకపోతే బాగుండదు అని చెప్పేసి మొహమాటం కోసం ఏది కూడా చెయ్యకు. అంటే భగవంతుడు మనందరికీ చెప్తున్నారు, అయ్యో వాళ్ళేమైనా అనుకుంటారేమో, మా గురువు గారు ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పేసి గురువు గారిని మెప్పించేందుకు నువ్వేం పని చెయ్యక్కర్లేదు. గురువు గారు చెప్పిన దాంట్లో సత్యం ఉందని నీ మనసు అంగీకరిస్తే చెయ్యి. అందుకే ఈ మాట కోసం కృష్ణ పరమాత్మ ఏమంటారు, యజ్ఞశిష్ట లేదండి, అఫలాకాంక్షిభిర్యజ్ఞో విధి దృష్ట్యో యయుజ్యతే యస్త్రవ్యమేవేతి మనః సమాధాయ సాత్విక అన్నారు. అంటే 17వ అధ్యాయం 11వ శ్లోకంలో చెప్పారనమాట. మీరు ఏదైనా ఒక కర్మ చేసేటప్పుడు, ఇప్పుడు నేను ఎవరికైనా కొంత డబ్బు దానం చేద్దాం అనుకుంటానండి. అలా దానం చేద్దాం అనుకుంటే నన్ను అడ్డగించే వాళ్ళు ఎవరైనా ఏమనుకుంటారు, అయ్యో ఇంట్లో భర్త ఒప్పుకోడేమో, లేకపోతే ఇంకా ఎవరైనా పిల్లలు ఒప్పుకోరేమో అనుకుంటారు. కానీ భగవంతుడు అంటున్నారు, ఎవ్వరూ కాదు, వీళ్ళెవరూ కాదు, మీరు అనుకునే వాళ్ళు ఎవరూ కూడా కాదు. మీ మనస్సే ఎదురు తిరుగుతుంది. మీ మనసు ఏమంటుంది, ఎందుకు వాళ్లకు నువ్వు కొంత డబ్బును దానంగా ఇస్తున్నావు? నీ దగ్గరున్న సంపద చేత నీ కుటుంబానికి కావలసిన వస్తువులు కొనుక్కోవచ్చు కదా. ఎందుకు అనవసరంగా డబ్బులు ఎప్పుడూ వృధాగా దానం చేస్తూ ఉంటావని నా మనసు నన్ను ప్రశ్నించినప్పుడు, నేను నా మనస్సుకు సరైన సమాధానం చెప్పి ఆ మనసును ఒప్పించి నేను దానం చేయవలసి ఉంటుంది. కానీ నా మనసు ఎదురు తిరుగుతుండగా నేను చేసేటటువంటి దానము గొప్పదైన ప్రయోజనాలు ఇవ్వదు అని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. అందుకే ఆయన ఏమంటున్నారు, అఫలాకాంక్షిభిర్యజ్ఞో, ఫలితాన్ని కోరకుండా మీరు చేసేటటువంటి కర్మ విధి దృష్ట్యో, శాస్త్ర సమ్మతమై ఉండాలి. మనం ఏదైనా ఒక పని చేస్తూ నేను భగవంతుడికి ఫలితం విడిచిపెడుతున్నానని అధర్మంతో కూడిన కార్యం చేయటం కాదు. భగవంతుడు చెప్పిన ఈ ఒక్క శ్లోకం గుర్తుపెట్టుకుంటే చాలండి. నువ్వు ఏదైనా ఒక పని చేసేటప్పుడు స్వలాభం కోసం కాకుండా పరులకు ఉపకారం కలిగించడమే నీ లక్ష్యంగా నువ్వు పని చేయాలి. అలా కాకుండా నువ్వు ఒక పని చేస్తూ భగవంతుడికి ఫలితాన్ని విడిచిపెడుతున్నానని చెప్పేసి మరి నువ్వు స్వలాభాపేక్ష కోసం నువ్వు కర్మ చేస్తూ నువ్వు ఫలితాన్ని భగవంతుడికి విడిచిపెడతానంటే భగవంతుడు నేను స్వీకరించనంటారు. విధి దృష్ట్యో, శాస్త్రం అంగీకరించాలి. అంటే నువ్వు చేసేటటువంటి పని ధర్మంలో ఇమడవలసి ఉంటుందండి. ధర్మములో ఇమడకుండా ఉన్నప్పుడు నువ్వు చేసేటటువంటి పని వలన ప్రయోజనం ఉండదు. కాబట్టి ఆయన అంటున్నారు,
ఏమంటున్నారు? యష్టవ్యమేవేతి మనస్సమాదాయ. నీ మనసు సమాధాన పడాలి. నీ మనసు సమాధాన పడకుండా నువ్వు చేసేటటువంటి ఏ పని కూడా ప్రయోజనాన్నివ్వదు. అంటే ముందు మీ మనస్సుకు ఈశ్వరుడి యొక్క జ్ఞానాన్ని అందించాలి. అందుకే బుద్ధి అనేటటువంటి పాత్రలో జ్ఞానం అనేటటువంటి అమృతం పోస్తే, ఆ అమృతాన్ని తాగుతూ మనస్సు ఏం చేస్తుంది? ఏం చేస్తుంది అంటే, ఈశ్వర కార్యాన్ని చేయడానికి తాను కూడా తన యొక్క అనుమతిని తెలియజేస్తూ ఉందండి. అంటే మనసు అనుమతి లేకుండా నువ్వు చేసేటటువంటి దానం, ధర్మం ఏదైనా కానివ్వండి. మరి మనసు ఒప్పుకోకుండా చేస్తే దానివల్ల మీకు ప్రయోజనం ఉండదు అని పరమాత్మ చెప్తున్నారు. కుటుంబంలో ఉన్నవాళ్ళు ఎంతమంది మరి ఒప్పుకోకపోయినా మీ మనస్సు గనక అంగీకరిస్తే మీరు ఆ పని చేసేయవచ్చు అని చెప్పేసి మరి కృష్ణ పరమాత్మ చెప్తున్నారనమాట. అందుకోసమని చెప్పేసి రమణ మహర్షిని ఒకసారి ఒక వ్యక్తి ప్రశ్న అడిగాడట. స్వామి, నేను ముక్తిని పొందాలనుకుంటున్నాను. నన్నెక్కడ ధ్యానం చేసుకోమంటారు అని చెప్పేసి అడిగారట. అప్పుడు రమణులు అన్నారట, మీరు మీ ఇంట్లోనే ఉండి ధ్యానం చేసుకోవచ్చు. భగవంతుణ్ణి పొందాలంటే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు అంటే, ఆ వ్యక్తికి కోపం వచ్చింది. మీరు మాత్రం మీ ఇల్లు వదిలివేసి అరుణాచలం వచ్చి ఆ పరమేశ్వరుణ్ణి ఆ పరమేశ్వరుని మీరు ఏం చేశారు? ఒకసారి ఆ పరమేశ్వరుడికి వచ్చి చెప్పి, స్వామి నేనొచ్చేసాను అని చెప్పేసి మీరు పరమేశ్వరుడి దగ్గరికి వెళ్లారు. ఆ తర్వాత ధ్యానం చేసుకున్నారు. అంటే ఆ వ్యక్తి యొక్క ఆలోచన ఏంటంటే, రమణులు మీరు కూడా అరుణాచలం వచ్చేసి ధ్యానం చేసుకోండి అని చెప్తారేమో అని చెప్పేసి ఎదురు చూశాడు. రమణులు అంటున్నారు, మీ ఇంటి దగ్గర ఉండి ధ్యానం చేసుకున్నా మీరు ముక్తిని పొందుతారంటున్నారు. మీరైతే అరుణాచలంలో చేస్తారు. మేమైతే మా ఇంట్లో చేసుకోవాలా అని చెప్పి అజ్ఞానంతో ఉన్నవాళ్ళు జ్ఞానులను ఏదైనా అడుగుతారు. అలాగే ఈ వ్యక్తి కూడా అడిగితే అప్పుడు రమణులు అన్నారట, నా మనస్సు నన్ను అరుణాచలం వెళ్ళి ధ్యానం చేసుకోమని చెప్పింది. అంటే నా మనసు మాట నేను విన్నాను. ఇప్పుడు నీ మనసు ఏం చెప్తుందనేది నీకు అర్థం కావట్లేదు. అంటే నీ మనసు యందు కలత ఉంది, ఆందోళన ఉంది. నీ మనసు చెప్పే నిర్ణయాలను నువ్వు పాటించగలిగిన స్థితిలో నువ్వు లేవు కాబట్టి నువ్వు నన్ను అడుగుతున్నావు. నా మనసు ఏమంటుంది? అరుణాచలం వెళ్ళు, ధ్యానం చేసుకోమని చెప్పింది. నా మనసు మాట నేను విన్నాను, అరుణాచలం వచ్చి ధ్యానం చేసుకున్నాను. మీ మనసు కూడా మిమ్మల్ని ఎక్కడ ధ్యానం చేసుకోమంటే అక్కడికి వెళ్ళి ధ్యానం చేసుకోండి. నేను చెప్తేనే మీరు అరుణాచలం వస్తారా? నాకెవరైనా చెప్పారా? నాకెవరు చెప్పలేదు. నా మనసు చెప్పింది. ఇక్కడ భగవంతుడు కృష్ణ పరమాత్మ ఏమంటున్నాడు? మీ మనసు ఏ పని చెయ్యమంటుందో గమనించండి. ధర్మంతో కూడిన కార్యం చేయమంటుందా? అధర్మంతో కూడిన కార్యం చేయమంటుందా? అధర్మంతో కూడిన కార్యం చేద్దామన్నప్పుడు నువ్వు శాస్త్రజ్ఞానాన్ని చెప్పి ఈ పని చేయడం వల్ల ఒక అధర్మంతో పరుల యొక్క సంపదను దోచుకోమని మన మనసు ఆరాటపడుతుందనుకోండి. తొందరగా ధనవంతుడివి కావాలంటే అధర్మ మార్గాలను అనుసరించు అని మనసు తాపత్రయ పెడుతున్నప్పుడు, ఇప్పుడు ఇది బాగా అర్థం కావాలంటే, ఒక వ్యక్తి శాస్త్రం తెలిసినటువంటి బ్రాహ్మణుడు భార్య సంపదల లేమితో బాధపడుతుందట. సంపదల లేమితో బాధపడుతూ భర్తను బ్రతిమిలాడుకుంటుంది. ఎంతకాలమని నువ్వు తెచ్చిచ్చేటటువంటి పప్పు ఉప్పులతో జీవితాన్ని గడపాలి? మన రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజుగారి దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి అడిగి తీసుకురండి. అవసరమైతే రాజుగారి యొక్క మందిరంలో ఏదైనా వస్తువు దొంగతనం చేసైనా తీసుకురండి. ఏదో ఒక సంపద మీరు తీసుకురాకపోతే మాత్రం నేనిక మీతో కలిసి ఉండటం నా వల్ల కాదు. ఇటువంటి దుఃఖాన్ని నేను పొందలేను. సంపదల లేమితో తినటానికి ఒక పూట తింటే రెండో పూట పస్తుతో పడుకోగలిగినటువంటి ఈ జీవితం నాకు అవసరం లేదు. నేను మా పుట్టింటికి వెళ్ళిపోతానంటే గత్యంతరం లేక రాజుగారిని ఎలా వెళ్ళి అడగాలో అర్థం కాక, అయ్యా నాకు దానం చెయ్యండి అని చెప్పేసి ఎలా అడగాలో అర్థం కాక, ఒకరోజు రాత్రి దొంగతనానికి రాజుగారు ఉండేటటువంటి మరి ఆయన యొక్క విశ్రాంతి మందిరంలోకి ఈ వ్యక్తి బ్రాహ్మణుడు వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి ఒక వెండి పాత్రను చూస్తాడు. వెండి పాత్రను చూసి వెంటనే ఈ వెండి పాత్రతో నేను
ఈ జీవితం మొత్తం గడిపేయొచ్చు అనుకుంటాడు. అలా అనుకున్న మరుక్షణం అతనికి గుర్తొస్తుంది, నేను ఈ పాత్రని తీసుకొని ఈ శరీరంతో ఉన్నన్ని రోజులు నా భార్య, బిడ్డలతో సంతోషంగా ఉంటాను. కానీ నేను ఈ శరీరం విడిచిపెట్టాక 1000 సంవత్సరాల పాటు నేను నరకాది లోకాలలోకి ప్రవేశించవలసి ఉంటుంది అని చెప్పేసి ఆలోచన చేశాడు. ఎందుకంటే ఆయన పురాణాలన్నీ అధ్యయనం చేసి ఉన్నాడండి. అధ్యయనం చేసి ఉన్నాడు కాబట్టి భయం కలిగింది. ఇక్కడ నేను బతికే 20 సంవత్సరాల, 30 సంవత్సరాల జీవితం కోసం ఓ సుమారు 1000 సంవత్సరాల పాటు దుఃఖాన్ని నేను పొందాలా? నాకవసరం లేదు అని చెప్పేసి అది వదిలేశాడు. ఇంకొక పాత్ర తీసుకున్నాడు. అలాగే ఆలోచిస్తున్నాడు. ఇలా తెల్లవారిందండి. రాత్రి మొత్తానికి వస్తువుని చూస్తున్నాడు. ఏ వస్తువుకు మరి ఈ శరీరం వదిలిపెట్టాక ఎంత శిక్ష అనుభవించాలో ఆలోచిస్తూ అక్కడే ఉండిపోయాడు. పొద్దున్నే రాజుగారిని నిద్ర లేపటం కోసం అని చెప్పేసి అక్కడున్నటువంటి వాళ్ళందరూ, అంటే అక్కడున్న మంత్రులు, తర్వాత బ్రాహ్మణోత్తములందరూ కూడా అతన్ని వేద మంత్రాలతో నిద్ర లేపుతూ ఉంటారు కదండీ! అలా లేపుతూ ఉన్న సందర్భంలో రాజుగారు నిద్ర లేచేటటువంటి సమయానికి అక్కడ ఈ బ్రాహ్మణుడు కూడా ఉంటారు. "ఎవరు నీవు? ఎందుకు ఇక్కడున్నావు?" అంటే, "అయ్యా క్షమించండి. నేను మీ విశ్రాంతి మందిరంలో ఉన్న ఏదో ఒక వస్తువును దొంగతనం చేయడం కోసం వచ్చానండి. నాకే శిక్ష వేసినా నేను అనుభవిస్తానండి. నన్ను మన్నించండి. నేను ఇలాంటి పని చేసి ఉండకూడదండి" అని చెప్పేసి రాజుగారి పాదాల మీద పడ్డారట. పడితే, "మరి వచ్చావు గదా! రావటానికి ఇంతమంది భటులను దాటుకొని నువ్వు లోపలికి రాగలిగిన వాడివి. నువ్వు ఏదో ఒక వస్తువు తీసుకొని బయటికి వెళ్ళటం కూడా నీకు సాధ్యమవుతుంది. మరి ఎందుకు వెళ్ళలేదు?" అంటే, "ఏమీ లేదయ్యా, నేను చదివినటువంటి శాస్త్రం గుర్తొచ్చింది. నేను ఈ శరీరంతో ఉన్నన్ని రోజులు ఇక్కడ సుఖపడటం కోసం అని చెప్పి ఏదో ఒక వస్తువుని నేను తీసుకెళ్ళొచ్చు. కానీ శరీరం విడిచిపెట్టిన తర్వాత నేను పొందేటటువంటి ఆ నరకాది లోకాలన్నీ గుర్తొచ్చాయి. ఆ లోకాలలో నేను అనుభవించే శిక్ష కంటే ఇక్కడ నేను అనుభవించేటటువంటి శిక్ష పెద్ద గొప్పగా ఏం ఉండదు. నేను అనుభవించే బాధ పెద్దగా నన్నేమి ఇబ్బంది పెట్టదు. అక్కడ నేను అనుభవించేటటువంటి దుఃఖమే ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇవాళ నేను తప్పు చేశానండి. నాకేదో ఒక శిక్ష విధించండి. ఇలా ఎప్పుడు కూడా ఎవరు కూడా చేసి ఉండకూడదు" అని చెప్పేసి అన్నప్పుడు, మరి ఈ దేహంతో ఉన్నప్పుడు ఉన్న ఈ దేహంతో ఉన్నప్పుడు సుఖాల గురించి ఆలోచించేటటువంటి వ్యక్తులు ఈ లోకంలో కోకొల్లలుగా ఉంటారు. ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత తాను అనుభవించేటటువంటి దుఃఖం గురించి ఆలోచించగలిగినటువంటి స్థితి ఏ కొద్ది మందికో మాత్రమే ఉంటుంది. మరి అటువంటి వాళ్ళ మహానుభావులలో నువ్వు కూడా ఒకడివి అని చెప్పేసి రాజుగారు నమస్కరించి, తనకి రాజలాంఛనాలతో తనకి కావలసిన వస్తువు ఇచ్చి పంపించండి అని చెప్పేసి, అతని యొక్క శాస్త్రం పట్ల అతనికి ఉన్నటువంటి నమ్మకం, మరి తాను ఈ శరీరాన్ని విడిచిన తర్వాత తను అనుభవించేటటువంటి దుఃఖాల గురించి ఆలోచిస్తున్నాడంటే, తాను పరమశాంతిని పొందడం కోసం, పరమ సౌధాన్ని పొందడం కోసమే ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తి అని చెప్పి రాజుగారు పరమ ప్రీతి పొంది అతనికి బహుమానాలిస్తాడు. అంటే మన మనస్సు అధర్మంతో కూడిన పనులు చెయ్యమని చెప్పినప్పుడు, శాస్త్రంతో నువ్వు సమాధానం చెప్పి నువ్వు ఆ పని చెయ్యకుండా నువ్వు నిలబడగలిగినప్పుడు భగవంతుడి యొక్క అనుగ్రహం పొందుతావు. అంటే ఈ దేహంతో ఇవాళ మనం ఇప్పుడు అనుభవించే సుఖం గురించి ఆలోచిస్తాం కానీ, మరి ఇప్పుడు అనుభవించే సుఖాల కంటే శాశ్వతమైనటువంటి బ్రహ్మానందం గురించి ఆలోచిస్తూ, ఎవరైతే ఇప్పుడు చేసేటటువంటి తప్పులను చెయ్యకుండా తమను తాము నియంత్రణ చేసుకుంటారో, అలా చేసుకున్నటువంటి వారు మాత్రమే భగవంతుడికి కావలసినటువంటి అంటే భగవంతుడికి కావలసినటువంటి ఏదైతే మనస్సు యందు పరమాత్మను పొందాలనేటటువంటి కుతూహలం భగవంతుడికి కావాలండి. మనందరి నుంచి పరమాత్మ ఏం వేడుకుంటున్నారు, ఏం కోరుకుంటున్నారంటే, తనను తాను ఉద్ధరించుకోవాలనేటటువంటి తాపత్రయం, తన లోపట ఉన్నటువంటి బ్రహ్మమును పొందాలనేటటువంటి తీవ్ర పరితాపం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు పరమాత్మకు నచ్చుతారు. అందుకే కృష్ణ పరమాత్మ భగవంతుడు మనందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. "ఇతితే జ్ఞానమాఖ్యాతం గుహ్యాద్ గుహ్యతరం మయ, రహస్యాలన్నింటిలోకెల్లా పరమ రహస్యాన్ని నీకు చెప్తున్నాను." చెప్పేశాను ఆల్రెడీ. భగవద్గీతలో 18వ అధ్యాయం 63వ శ్లోకం. అన్ని రహస్యాలు చెప్పేశాను.
ఇప్పుడు విమృశై తదశేషేణ బాగా విచారణ చెయ్యి. మా గురువు గారు చెప్పారండి నేను చేసేస్తానని, ఏం చెయ్యక్కర్లా నువ్వు. అంటే భగవంతుడు మనకు ఎంతటి స్వేచ్ఛనిచ్చారో చూడండి. నేను చెప్పాను మీరు చెయ్యవలసిందే అంటే ఖచ్చితంగా చేస్తామండి. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? తాను ఎంత స్వేచ్ఛగా ఈ సృష్టిని చేశారో అదే విధంగా ప్రతి వ్యక్తి కూడా అయ్యో నాకు ఇష్టం లేదండి మా గురువు గారు చెప్పారు కాబట్టి చేస్తున్నానండి అని చెప్పేసి చెయ్యటం కాకుండా నువ్వు బాగా విచారణ చేసుకో. దీని లోపట సత్యం ఉంది అని నీకు అనిపిస్తేనే నువ్వు ఆ పని చెయ్యవలసి ఉంటుంది. ఇందులో సత్యము లేదు అని నువ్వు అనుకుంటే మాత్రం నువ్వు ఆ పని చెయ్యనవసరం లేదు. అంటే భగవంతుడు మనకు స్వేచ్ఛనిస్తున్నారు. అంటే భగవంతుడు ఏం చెప్తున్నాడు? నేను చెప్పినది సత్యమే అని నీ మనసుకు అనిపిస్తేనే నువ్వు ఈ పని చెయ్యవలసి ఉంటుంది. కానీ ఇది సత్యం కాదు, దేహబంధాలైనటువంటి మా పెదనాన్నగారి యొక్క సంతానానికి నా యొక్క సంపదంతా ఇచ్చేసి నేను అడవులకు వెళ్ళిపోతాను అని నువ్వు అనుకున్నావనుకో, వెళ్ళిపో, నాకేం ఇబ్బంది లేదు. అంటే నీకు ఇష్టమైతేనే చేయాలి. ఇప్పుడు అది నువ్వు అడవులకు వెళ్ళిపోతావా, యుద్ధం చేస్తావా అనేది తర్వాత నేను చూసుకుంటానులే. కానీ నీ మనస్సు నేను చెప్పిన విషయానికి కట్టుబడాలని ఏం లేదు. నువ్వు విచారణ చెయ్యి. ఇందులో సత్యం ఉందనుకుంటే యథేచ్ఛసి తథాకురు. అందుకే నీకు ఇష్టమైతే చేసుకో, ఇష్టం లేకపోతే ఏం వద్దండి, నువ్వేం చేసుకోవద్దు అంటున్నారు. అంటే మనం ఎవరికైనా ఏదైనా చెప్పామనుకోండి, ఇది చెయ్యి ఇది చెయ్యి అని చెప్పి ఎవరి మీద కూడా బలవంతంగా వారి చేత ఆ పని చేయించొద్దు. భగవంతుడు చూడండి మనందరికీ ఎంత స్వేచ్ఛ ఇచ్చారు. భగవంతుడు కనుక ఈ స్వేచ్ఛ ఇవ్వకుండా ఉంటే మనమందరం ఏనాడో పరమాత్మను చేరి ఉండేవాళ్ళం. పరమాత్మను చేరలేకపోవడానికి కారణం ఏమిటి అనంటే, మనం భగవంతుని చేరలేకపోవడానికి కారణం భగవంతుడు మనకు స్వేచ్ఛనిచ్చారు. ఇప్పుడు పిల్లలకి కూడా చూడండి, విపరీతమైన స్వేచ్ఛ ఇచ్చి హద్దులు చెప్పలేదనుకోండి, ఆ పిల్లలు ఏమవుతారు అంటే, మరి నీ ఇష్టం నాయన, నీకు నెలకు 10,000 రూపాయలు ఇస్తాను, చక్కగా నీ అవసరాలన్నింటినీ ఉపయోగించుకో అని చెప్పేసి చెప్పారనుకోండి, ఆ పిల్లవాడు ఆ 10,000 రూపాయలని ఎలా ఖర్చు పెట్టాలో వాడికి ఏ నియమాలు చెప్పలేదు. ఇప్పుడు వాడికి నచ్చిన పని చేస్తాడు. వాడికి ఏది సంతోషం అనిపిస్తుందో, హద్దులు లేనటువంటి మరి డబ్బు అతని దగ్గర ఉంది. అంటే నియమాలు లేనటువంటి, అంటే నియమాలతో కూడినటువంటి డబ్బు ఖర్చు అనేది లేదు అక్కడ. నియమాలు లేవు కాబట్టి ఆ పిల్లవాడు తనకు నచ్చినట్టుగా ఆ డబ్బును ఖర్చు చేసేటటువంటి అవకాశం ఉంటుంది. అందుకే మనం ఎవరికైనా ఏదైనా ఇచ్చేటప్పుడు ఏం చేయాలి అంటే, దాని వలన జరిగేటటువంటి మంచి చెడుకు సంబంధించిన విషయాల జ్ఞానం చెప్పి, ఇప్పుడు ఈ పని చేస్తే ఈ విధమైన ప్రయోజనం ఉంటుంది, ఈ పనిని నువ్వు ఇలా చేయకపోతే దీనివల్ల ఇంత నష్టం వస్తుందని ఇప్పుడు ఆ పిల్లవాడికి చెప్పి ఆ 10,000 రూపాయలు ఇచ్చి వీటిని వాడుకోమన్నప్పుడు ఆ పిల్లవాడు ఏం చేస్తాడు? మంచి ప్రయోజనం కోసం డబ్బు ఖర్చు పెడతాడు. భగవంతుడు కూడా మీకు చేతనైనట్టుగానే జీవించవచ్చు. భగవంతుడు నన్ను ఇది చెయ్యమన్నారు, భగవంతుడు ఏమంటారండి? మితాహారం తీసుకోండి, సాత్వికమైనటువంటి ఆహారాన్ని తినండి, మీకున్న దాంట్లో ఇతరులకు ఎంతో కొంత పెట్టి తినండి అంటున్నారు. ఇప్పుడు భగవంతుడు చెప్పినటువంటి విషయాలన్నింటినీ మనం తెలుసుకుని, ఇక భగవంతుడికి ఏం పని లేదండి, వండుకున్నదంతా ఇతరులకు పెట్టమంటాడు, నాకు ఇష్టమైన పదార్థం నన్ను తినొద్దంటున్నాడు పరమాత్మ, మితంగా తినమంటున్నాడు అని చెప్పేసి ఆ భగవంతుడు చెప్పినటువంటి మాటల మీద మనకు నమ్మకం లేదనుకోండి, పరమాత్మ అంటున్నారు మీకు నమ్మకం లేకపోతే మీరేం చెయ్యక్కర్లా. మీకు నమ్మకం ఉంటే కృష్ణుడు కరెక్టే చెప్పాడు, నన్ను నేను ఉద్ధరించుకోవడానికి ఆయన చెప్పిన నియమాలను నేను పాటించాలి అని మీరు అనుకున్నారనుకోండి, అప్పుడు పాటించండి. లేకపోతే మీరు పాటించనవసరం లేదు. అందుకే మీరేం చేస్తారు? ముందు మీరెవరో తెలుసుకోండి. మీ శరీరం అంటే ఏంటి? మీ శరీరంలో ఉన్నటువంటి ఆ భగవంతుడి యొక్క ఉనికి ఎలా ఉంది? అంటే కంటికి కనిపించేటటువంటి శరీరము, మరి మనసు, ఇంద్రియాలు ఇవన్నీ కూడా అనాత్మ వస్తువులైతే, ఆత్మ వస్తువు మరి వీటన్నింటికి కూడా అతీతంగా ఉంది. ఆత్మ అనాత్మ అంటే మరి ఏమంటారు? అస్థి భాతి ప్రియా నామ రూపములు. అంటే అస్థి భాతి, అస్థి అంటే సత్ అండి, ఉనికి, ఎప్పుడు కూడా ఉంటుంది, అంటే ఎప్పుడు ఉంటుంది, నిరంతరము కూడా ఉంటుంది. మరి
భాతి అంటే ప్రకాశము, జ్ఞానము. ప్రియ అంటే ఆనందం. అస్థి, భాతి, ప్రియ ఇది ఆత్మ. అనాత్మ అంటే మన కంటికి కనపడుతున్నటువంటి నామరూపాలన్నీ కూడా మరి వీటన్నింటిని అనాత్మ వస్తువులు అంటారు. అందుకే విడదీయటం నేర్చుకోండి అంటున్నారు. అంటే మన క్షేత్రం అంటే ఏంటి? అసలు మన శరీరం అంటే ఏంటి? కృష్ణ పరమాత్మ ఎక్కడైనా చెప్పారా? భగవద్గీతలో అంటే 13వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ 6, 7 శ్లోకాలలో చెప్పారండి. ఏమంటారంటే మహాభూతన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకం చ పంచచేంద్రియ గోచరాః ఇచ్ఛాద్వేష సుఖం దుఃఖం సంగాత చేతనా ధృతిః ఏతత్ క్షేత్రం సమాసేన సవికారముదాహృతం అంటారు కృష్ణ పరమాత్మ. అంటే పంచభూతములు, అహంకారము, బుద్ధి, మహాభూతన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవచ. అవ్యక్తము అంటే మూల ప్రకృతి, త్రిగుణాలతో కూడినటువంటి మాయ. ఇంద్రియాని దశైకంచ అంటే మనస్సు, ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, మనసు కలిపి 11 అండి. పంచచేంద్రియ గోచరాః అంటే ఇక శబ్ద స్పర్శ రూప రస గంధాదులు ఏవైతే ఉన్నాయో వీటి పంచ తన్మాత్రికలు. వీటితో పాటుగా ఇచ్ఛ, ద్వేషము, సుఖము, దుఃఖము, ఇక దేహేంద్రియాల సంఘాతము, ఇక దేహంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి విషయాలన్నింటినీ కలిపి క్షేత్రము అంటున్నారు. అంటే మనకు ఉన్నటువంటి సుఖము, దుఃఖము, మనం కోరుకునేటటువంటి కోరికలు అంటే మనకున్నటువంటి ఇచ్ఛ అంటే కోరికలు. కొన్ని వస్తువులు, కొంతమంది మీద మనం ద్వేషాన్ని కనబరుస్తాంగా. ఇవన్నీ కూడా అనాత్మ వస్తువులట. క్షేత్రము అంటే నశించిపోతుంది కదండి. నశించిపోయేటటువంటి విషయాలను క్షేత్రము అంటున్నారు. వీటన్నింటికి నాశనం ఉంది. ఇవన్నీ మనమేమనుకుంటాం, ఇది నేనే అనుకొని మనం అందరము కూడా వీటి కోసం తాపత్రయపడుతూ ఉన్నాం. ఇవన్నీ మీరు కాదు అనేటటువంటి సత్యాన్ని తెలుసుకోండి. అంటే మీ దేహం నందు ఉన్నటువంటి పరమాత్మ యొక్క శక్తిని వేరుపరిచినప్పుడు ఆ పరమాత్మ శక్తిని పొందడానికి ఎటువంటి స్థితిని పొందాలి అనేటటువంటి జ్ఞానాన్ని మీరు తెలుసుకొని ఆచరించడానికి కావలసినటువంటి విధంగా మీరు జీవించవచ్చు అని కృష్ణ పరమాత్మ మనందరికీ కూడా తెలియజేస్తున్నారు. అందుకే 13వ అధ్యాయంలో 3వ శ్లోకం అంటారు, క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. సమస్త క్షేత్రముల యందు ఉన్నటువంటి క్షేత్రజ్ఞుడను నేనని తెలుసుకోండి. అంటే 84 లక్షల రకాల ఉపాధులన్నింటి యందు కంటికి కనిపించకుండా ఉండి వీటన్నింటి చేత కర్మలు చేయించేటటువంటి స్వరూపమే క్షేత్రజ్ఞుడిగా ఉంది. ఆ క్షేత్రజ్ఞుడిని నేను అని తెలుసుకోండి. ఇప్పుడు ఒక రాయిని చూడగానే కేవలం ఇది ఒక రాయి అనుకోకండి. ఆ రాయి యొక్క ఉనికి అక్కడ ఉంది అంటే రాయి లోపట ఈశ్వరుడు ఉన్నారు. అంటే ప్రతి ఒక్క ప్రాణి యందు కూడా భగవంతుడి యొక్క శక్తి ఉంది. మన కంటికి ఇక్కడ మనకి అనేక రకాలైనటువంటి ప్రాణులు, తర్వాత పశుపక్షాదులు, తర్వాత చెట్లు, ఎన్నో రకాలైనటువంటి కొండలు, కోనలు ఇవన్నీ కనిపిస్తున్నాయి. మరి వీటన్నింటిలో భగవంతుడి యొక్క శక్తి ఉండి ఆ శక్తినే క్షేత్రజ్ఞుడు అంటారు అనే విషయాన్ని తెలుసుకోండి. మనకెందుకు కనపడట్లేదు మరి? మనకేమో కంటికి కనపడుతున్నటువంటి నశించిపోయేటటువంటి దృశ్యమే కనపడుతుంది. పరమాత్మ అంటున్నారు యదృశ్యం తన్నశ్యం, కంటికి కనపడేదంతా నశించిపోతుంది. మరి నశించిపోయే విషయాల కోసం తాపత్రయపడుతూ మీరు జీవనాన్ని గడిపితే మళ్ళీ నశించిపోయే ఈశ్వర స్వరూపాలుగానే మళ్ళీ పుడతారు. శాశ్వతమైన పరబ్రహ్మమును మీరెప్పుడు పొందుతారు అని చెప్పి పరమాత్మ మనందరినీ ప్రశ్నిస్తున్నారు. మరి పరమాత్మ యొక్క ప్రశ్నకు సమాధానం ఏమిటి అంటే ఆయన అంటున్నారండి, శంకరాచార్యుల వారు ఆత్మబోధ యందు చెప్తారు, పంచకోశాది యోగేన తత్తన్మయ స్థితః యోగేన శుద్ధ స్ఫటికాది యోగేన నీల వస్త్రాది యోగేన స్ఫటికో యథ అంటాడు. అంటే ఇక్కడ ఆయన చెప్పిన విషయం ఏంటంటే పంచకోశాది యోగేన అంటే పంచకోశములన్నీ కూడా ఏం చేస్తున్నాయి అని అంటే ఆత్మను కప్పేస్తూ ఉన్నాయట. అంటే ఒక స్ఫటికం మీద మనం ఏదైనా ఒక నీలి రంగు వస్త్రాన్ని వేసామనుకోండి, స్ఫటికం ఎలా కనపడుతుంది? నీలంగా కనపడుతుంది. ఒక పసుపు పుష్పాన్ని పెట్టామనుకోండి,
పసుపు రంగులో స్ఫటికం కనపడుతుంది. అంటే ఏ రంగు పుష్పాన్ని, ఏ రంగు వస్త్రాన్ని కానీ మనం ఆ స్ఫటికం మీద పెడితే ఆ స్ఫటికానికి ఆ రంగు వచ్చినట్టు, ఆత్మ మీద కూడా ఈ 5 కోశములు ఏం చేస్తూ ఉన్నాయి? ప్రభావితం చేస్తూ ఆత్మ యొక్క ఉనికిని మనం తెలుసుకోకుండా ఈ పంచకోశాలు మనల్ని అడ్డగిస్తూ ఉన్నాయన్నమాట. ఏంటి ఈ పంచకోశాలు అంటే అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు. ఈ 5 కోశాలు మనల్ని ఏం చేస్తున్నాయంటే మన లోపట ఉన్నటువంటి పరబ్రహ్మమును మనం తెలుసుకోకుండా అడ్డగిస్తూ ఉన్నాయి. కృష్ణ పరమాత్మ అంటారు, నాహం ప్రకాశః సర్వస్య యోగమాయ సమావృతః. మరి నేను యోగమాయ చేత కప్పబడి ఉన్నాను. త్రిగుణముల యొక్క మాయ ఏం చేస్తుంది అంటే ఈ పంచకోశముల చేత మనల్ని మన లోపట ఉన్నటువంటి భగవంతుణ్ణి తెలుసుకోవడానికి కావలసిన స్థితిని కలిగించదండి. ఆ స్థితిని మనం అందిపుచ్చుకోవాలంటే ఏం చేయాలి అంటే ఈ 5 కోశముల గురించిన జ్ఞానం మనకు తెలిసుండాలి. అంటే కేవలం జ్ఞానం తెలిసుంటే సరిపోతుందా? ముందు ఒక వ్యక్తికి అనారోగ్యం కలిగిందండి. అనారోగ్యానికి మందు ఇచ్చే ప్రదేశం మనకు తెలియాలి. అవునా కాదా? అనారోగ్యం ఉంది. చాలా రోజుల నుంచి మనం ఎన్నో రకాలైనటువంటి హాస్పిటల్స్‌కి వెళ్తున్నాం. కానీ వారి యొక్క వ్యాధి నయం కావట్లేదు. అలా కానప్పుడు ఆ వ్యాధికి మందు ఎవరు ఇవ్వగలరు అని చెప్పేసి మనం ఏం చేయాలి? ఆ వ్యాధి యొక్క పరిష్కారం కోసం అని చెప్పి అనేక మందిని మనం సంప్రదిస్తూ ఉంటాం. ఈ వ్యాధికి మందెక్కడ దొరుకుతుందో తెలియాలి ఫస్ట్. అంటే ఆ వ్యాధి పలానా చోటున దొరుకుతుంది అన్నారనుకోండి. ఆ పలానా చోటుకు దొరుకుతుందన్నప్పుడు మనం అక్కడికి వెళ్లి, మరి అక్కడ ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్లి మన యొక్క వ్యాధి గురించి తెలియచేసి ఆ వ్యాధికి మందు తెచ్చుకోవాలి. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? సద్గురువు దగ్గరికి వెళ్ళాలి. సద్గురువు మనకేం చెప్తున్నారు? మీ లోపట ఆత్మశక్తి ఉంది. ఆత్మశక్తి మరి పంచకోశముల చేత కప్పబడి ఉంది. కప్పబడినటువంటి ఈ పంచకోశముల నుండి మీరు ఎలా విడిపడతారు అంటే అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాల గురించిన వివరణను మీరు సవివరంగా అర్థం చేసుకుంటూ మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడానికి ప్రయత్నం చెయ్యాలి అని గురువు ఏం చేస్తున్నారంటే జ్ఞానబోధ అందిస్తున్నారు. అన్నమయ కోశము అంటే స్థూల శరీరం అన్నమాట. మనము స్థూల శరీరము, తర్వాత సూక్ష్మ శరీరము, కారణ శరీరము అని చెప్పేసి, మరి మహాకారణ శరీరం అని చెప్పేసి వీటి గురించినటువంటి వివరణ మనం ఎప్పుడూ కూడా వింటూనే ఉంటాం. అంటే మన శరీరానికి సంబంధించి 4 రకాలైనటువంటి విభాగాలు ఉన్నాయన్నమాట. అన్నమయ కోశము అంటే మరి స్థూల శరీరాన్నే అన్నమయ కోశం అంటారు. మీరు తీసుకున్నటువంటి ఆహారము శుద్ధంగా ఉందనుకోండి, ఈ అన్నమయ కోశమే మిగిలినటువంటి కోశముల మీద ఆ ప్రభావం చూపి మీ మీద ఉన్న మాయను పోగొట్టుకోవడానికి కావలసిన స్థితిని ప్రసాదిస్తుందండి. అందుకే కృష్ణ పరమాత్మ అనేక చోట్ల చెప్తారనమాట. ఆహారానికి సంబంధించి ఎన్నో రకాలైనటువంటి నియమాలు చెప్తారు. మీకు కోపం ఎక్కువగా వస్తుంది అంటే మీరు తీసుకునే ఆహారంలో వ్యగ్రత ఉంది. డాక్టర్లు ఏం చెప్తారు? నాకెందుకండి బాగా కోపం వస్తుంది అంటే మీకు బీపీ ఎక్కువగా ఉంది అంటారు. బ్లడ్ ప్రెషర్ మీకు ఎక్కువగా ఉంది అంటారు. మరి బ్లడ్ ప్రెషర్ తగ్గించుకోవాలంటే ఏం చేయాలి అంటే ఉప్పు, కారాలు తక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోండి అంటున్నారు. అంటే భగవద్గీత యందు చెప్పబడని విషయం ఏదైనా డాక్టర్ గారు చెప్తున్నారా? ఆయుస్సత్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనాః అన్నాడు. మీ ఆయువుని, మీ లోపల సత్వగుణాన్ని, మీకు బలాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి పదార్థాలు ఎలా ఉంటాయి అంటే తినటానికి రుచిగా ఉండవు. రుచిగా ఉండవు కానీ అవి మీకు ఆయుని ఇస్తాయి. అంటే ఆరోగ్యాన్ని ఇస్తాయి. చాలా మంది ఏమంటారంటే నాకిష్టమైనటువంటి పదార్థాన్ని తినకుండా భూమి మీద బతికి నేనేం జేయాలి? బతికున్నన్ని రోజులు నాకు నచ్చిన పదార్థం తింటాను, చచ్చిపోతాను. నా జన్మని నేను వృధా చేసుకోవాలా? నేను భూమి మీద బతికి నేను ఇంకేముంది చేసేది అంటే, ఎందుకంటారు ఆ మాట అంటే, ఏముంది మా పిల్లలు పెద్దవాళ్ళయిపోయారు. పిల్లలకు పిల్లలు కలిగారు. వాళ్ళు కూడా వాళ్ళ జీవితాలను వాళ్ళు చక్కగా జీ గడుపుకుంటున్నారు. ఇంక మేము బ్రతికి ఏం జేయాలి? ఉన్నన్ని రోజులు హాయిగా నోటికి రుచిగా ఏదో ఒకటి తింటాం. ఈ డాక్టర్లు చెప్పేటటువంటి విషయాలు మీరు చనిపోతారు, అది తినకూడదు, ఇది తినకూడదు అంటారు. భూమి మీద బతికి మేమేముందమ్మా చేసేది అని చెప్పేసి అంటారు.
అంటే భూమి మీదకు నువ్వు వచ్చిన తర్వాత ఏ వస్తువును తెలుసుకోవాలో ఆ వస్తువును తెలుసుకునే ప్రయత్నంలో నువ్వు విఫలమయ్యావు కాబట్టి నీ జీవితం కేవలం ఇంద్రియాలను తృప్తిపరచుకోవడానికి మాత్రమే వినియోగించి దేహత్యాగం చేద్దాం అనుకుంటున్నావు. ఈ దేహం విడిచిపెట్టిన తర్వాత నీ ప్రయాణం ఎంత దుఃఖకరంగా ఉంటుందో నీకు తెలియదు కాబట్టి ఇక్కడ నువ్వు అనుభవించలేని సుఖాల కోసం నువ్వు తాపత్రయపడుతున్నావు. ఈ సుఖాలను గనక నువ్వు భగవంతుడు చెప్పినట్లుగా నువ్వు త్యాగం చేయగలిగితే నీవు ఈ శరీరంతో ఉన్నప్పుడు కొంత అంటే మొదట్లో కొంత కష్టంగా ఉంటుంది. విషయ ఏమంటారు, విషయేంద్రియ సంయోగాద్ ఎత్తదగ్రే అమృతోపమం. మొదట నీకేదైనా వస్తువును అనుభవిస్తే సుఖంగా ఉంటుంది. పరిణామే విషమివ. అంటే డాక్టర్ గారు వద్దన్న దాన్ని నువ్వు తిన్నావనుకో మొదట సంతోషంగా ఉంటుంది. తర్వాత ఇప్పుడు షుగర్ ఉందండి. షుగర్ ఉన్నప్పుడు 2 స్వీట్లు తినాలనిపించింది. ఏదో డాక్టర్ గారు ఏదో చెప్తారని చెప్పేసి తిన్నారు. పరిణామే విషమివ. ఇప్పుడు ఒక 2 గంటలు, 3 గంటల తర్వాత మీ శరీరంలో విపరీతమైన మార్పులొచ్చాయనుకోండి. అది దుఃఖాన్ని ఇస్తుందా లేదా? అలా కాకుండా ఎత్తదగ్రే విషమివ పరిణామే అమృతోపమం. మొదట కష్టం కలిగింది, తర్వాత సుఖం కలుగుతుందనుకోండి. మనం ఏ వస్తువు కోసం ప్రయత్నం చేయాలి? మనం అందరం మొదట ఏం చేస్తామంటే, తర్వాత దుఃఖం వచ్చినా పర్వాలేదు, ఇప్పటికిప్పుడు తృప్తి పడాలనుకుంటారు. జ్ఞానవంతులైనటువంటి వాళ్ళు ఇప్పుడు దుఃఖం వచ్చినా పర్వాలేదు, తర్వాత దీని సుఖం అనుభవించాలనే తాపత్రయం జ్ఞానాన్ని తెలుసుకున్న వారికి మాత్రమే ఆచరించాలనే కోరిక. అందుకే నువ్వు భూమి మీదకు ఎందుకు వచ్చావు? ఏం సాధించడానికి వచ్చావు? సాధించవలసిన వస్తువును సాధిస్తేనే నీ జన్మ యొక్క సార్థకతను పొందుతావు. సాధించవలసిన వస్తువు ఏంటి అంటే ఆత్మానుభూతి పొందాలి. ఆత్మానుభూతిని పొందకుండానే ఈ దేహాన్ని మీరు విడిచిపెడితే మళ్ళీ మానవ జన్మ పొందితే తప్ప ఆత్మానుభూతి పొందడానికి కావలసిన జన్మ మరొకటి ఉండదండి. కాబట్టి నీ లోపట ఉన్న పరబ్రహ్మము యొక్క శక్తిని మీరు పొందాలి అంటే మీరు ఇక్కడ భగవంతుడు చెప్పినటువంటి నియమాలన్నింటినీ కూడా పాటించాలి. ఆహారం విషయంలో ఎవరైతే జాగ్రత్తగా ఉంటారో జాగ్రత్తగా ఉన్నవారు మాత్రమే పరమాత్మను పొందగలుగుతారు. అందుకే ఇక్కడ అన్నమయ కోశం గురించి చెప్తున్నారు. అన్నమయ కోశమునందు ఎవరైతే నియమాలు పాటిస్తారో, ఆ నియమాలు పాటించి శుద్ధ సత్వగుణంతో కూడిన ఆహారాన్ని ఎవరైతే తీసుకుంటారో, తీసుకున్న వారు మాత్రమే మరి పరమాత్మను చేరుకోవడానికి అడ్డుగా ఉన్నటువంటి ఈ పంచకోశాలను పక్కకు జరపగలుగుతారు. అంటే అన్నమయ కోశము తర్వాత ఉంది ప్రాణమయ కోశం. ప్రాణమయ కోశము అంటే అసలు ప్రాణం యొక్క ధర్మాలు ఏమై ఉన్నాయి అంటే, ప్రాణం అంటే ఆకలి దప్పిక అండి. ఆకలి దప్పిక తీర్చుకున్నప్పుడు మన ప్రాణం నిలబడుతుంది. కాసేపు మనం ఎక్కడికైనా బాగా కష్టపడి వచ్చేసామనుకోండి, రాగానే కాసిన్ని నీళ్లు తాగి ఏదైనా ఒక పదార్థం తింటే అమ్మ నా ప్రాణం కుదుట పడింది అంటామండి. అంటే ప్రాణాన్ని నిలబెట్టేటటువంటి వస్తువులు రెండే రెండు, ఆకలి దప్పిక. కాబట్టి ఇప్పుడు నువ్వు తీసుకునేటటువంటి ఆహారం నందు నువ్వు పాటించేటటువంటి నియమాలను గనక జాగ్రత్తగా పాటిస్తే భగవంతుడిచ్చినటువంటి ఆయు ప్రమాణాన్ని నువ్వు పూర్ణంగా జీవించవచ్చు. కాబట్టి ఇక్కడ కర్మేంద్రియాలు ప్రాణము కలిసి ఉంటాయండి. ప్రాణమయ కోశము అంటే ప్రాణము తర్వాత కర్మేంద్రియాలు కలిసి ఉన్నటువంటి దానిని ప్రాణమయ కోశం అంటారు. ఈ అన్నమయ కోశము ప్రాణమయ కోశాన్ని కలిపి స్థూల శరీరం అంటారనమాట. కాబట్టి ఇక్కడ నీ ప్రాణాన్ని నువ్వు రక్షించుకోవాలి. నీ శరీరంలో అనారోగ్యం లేకుండా చేసుకోవాలి అంటే నువ్వు తీసుకునే ఆహారం పట్ల నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ధర్మంతో కూడిన ఆహారం అండి. ఇక్కడ అన్నం అనగానే సాత్వికమైన ఆహారం తినటమే కాదు, సాత్వికమైన ఆహారాన్ని ధర్మంగా సంపాదించుకోవాలి. భగవంతుడు చెప్పినటువంటి విషయాలన్నింటినీ పాటించాలి. ఆయన ఏమంటాడు, తీసుకునే ఆహారం మితంగా తినాలి. మితంగా తినడంతో పాటు నువ్వు వండుకున్న పదార్థాన్ని కొన్ని ప్రాణులకు నువ్వు పశుపక్షాదులకు ఆహారంగా పెట్టవలసి ఉంటుంది. దైవానికి కొంత సమర్పించవలసి ఉంటుంది. ఈ నియమాలేవి పాటించకుండా నేను పూర్తి శాకాహారమే తింటానంటే నువ్వు సంపాదించే సంపాదనలో అధర్మం ఉంటే నువ్వు తిన్న పదార్థము విషంగా మారిపోతుంది. నీ శరీరానికి అనారోగ్యాన్ని కల్పిస్తుంది. కేవలం ఆహారం గురించి మాట్లాడారంటే ధర్మంతో కూడిన ఆహారం, ధర్మంలో ఎన్ని నియమాలు చెప్పారో ఆ నియమాలన్నీ పాటించాలి. నియమాలు లేకుండానే నేను భగవంతుణ్ణి చేరుకుంటాను, సాత్వికమైన ఆహారాన్ని
నేను పుట్టినప్పటి నుంచి సాత్వికమైన ఆహారమే తింటానంటే భగవంతుడు అంటారు, నీ ఆలోచనలో కూడా పరులకు అపకారం జరగాలనే ఆలోచన ఉండకూడదు. ఆ ఆలోచన ఉన్నా నువ్వు తిన్న ఆహారం విషంగా మారుద్ది. నీ మాటలో వేరొకరికి దుఃఖం కలిగించేలాగా నువ్వు పరుషమైన మాటలు మాట్లాడితే నీ మాటలు కూడా నువ్వు తిన్నటువంటి ఆహారాన్ని విషతుల్యంగా మారుస్తాయి. అందుకే ధర్మం అనే పదంలో ఎన్ని విషయాలు ఉన్నాయో చూడండి. ఇన్ని విషయాల కలగలుపుతోనే నీ ప్రాణమయ కోశం, అన్నమయ కోశం నిర్మింపబడ్డాయి. కానీ కేవలం ఆహారము అనగానే సాత్వికమైన ఆహారం తిన్న వాళ్ళ కంటే చాలా మంది అడుగుతున్నారండి ఈ మధ్య. మేము పలానా వాళ్ళండి ఎప్పుడు పుట్టిన దగ్గర నుంచి కూడా శాకాహారమే తింటారు. మరి మేమైతే అన్ని రకాల ఆహారాలు తింటాం. వాళ్ళకంటే మేమే ఎక్కువగా దానాలు చేస్తాం. వాళ్ళసలు ఎవరికీ కూడా చిన్న సహాయం చెయ్యరు. మరి వాళ్ళు మాకంటే ఎలా గొప్పవాళ్ళు అవుతున్నారంటే ఇక్కడ అర్థం చేసుకోవాలి. కేవలం ఆహారంలోనే అన్నీ ఉండవు. ధర్మంతో కూడిన ఆహారం అనే చెప్పుకుంటున్నాం. ధర్మము లేకుండా నువ్వు తీసుకున్నటువంటి ఆహారము ఏమవుతుంది? అది విషతుల్యంగా మారిపోతుంది. కాబట్టి జాగ్రత్త పడండి. భగవంతుడు ఎందుకు చెప్పారండి ఇన్ని ధర్మాలు? భగవద్గీతలో ఇన్ని ఉపాయాలు ఎందుకు చెప్పారు? ఇన్ని ఉపాయాలు చెప్పడానికి ఏంటి కారణం? ఉపాయాలు చెప్పారంటే ఈ ఉపాయాలన్నింటినీ అంటే నేనిచ్చే సలహాలన్నింటినీ మీరు పాటించవలసి ఉంటుంది అని చెప్పేసి కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. సలహాలను పాటించకుండా, పెద్దల యొక్క సలహాలు పాటించకుండా స్వయంగా నిర్ణయాలు తీసుకున్నప్పుడు నష్టపోతారు. అందరికీ పెద్ద ఎవరు అంటే జగద్గురువు అయినటువంటి కృష్ణుడు. కృష్ణ పరమాత్మ తాను కృష్ణుడిగా మనకు జ్ఞానం బోధించలేదు. ఎక్కడైనా భగవద్గీతలో శ్రీకృష్ణ ఉవాచ అనేది ఎక్కడా ఉండదు. అర్జున ఉవాచ ఉంటుంది, సంజయ ఉవాచ ఉంటుంది, చివరికి ధృతరాష్ట్ర ఉవాచ అని కూడా ఉంటుందండి. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి భగవద్గీతలో ఉన్న చెప్పబడిన శ్లోకాలలో ఆయన యొక్క మాటలు శ్రీ భగవానువాచ అని ఉంటుంది. 574 శ్లోకాలలో ఆయన మనకు అనేక రకములైనటువంటి సలహాలు సూచనలన్నీ కూడా మనకి ఇచ్చారనమాట. ఇక తర్వాత మనకి అర్జునుడు కూడా మరి ప్రశ్నలు అడుగుతాడనమాట. అనేక రకాలైనటువంటి ప్రశ్నలన్నింటినీ కూడా అడుగుతాడు. ఆయనకు సంబంధించినటువంటి మరి చాలా రకాలైనటువంటి శ్లోకాలన్నింటినీ కూడా ఆయన అడుగుతాడనమాట. ఆయన అడిగినటువంటివి 85 అండి. 85 శ్లోకాలు భగవద్గీతలో ఉంటాయన్నమాట. ఆ తర్వాత ఇంకా సంజయుడు కూడా మరి కొన్ని ఆయనకు సంబంధించినటువంటి సంవాదం కూడా కొంత ఉంటుంది. ధృతరాష్ట్రుడికి విషయాలన్నీ కూడా చెప్తున్నారు కాబట్టి ఆయనకు సంబంధించి 41. ఇక ధృతరాష్ట్రుడు మాత్రం ఒక్క శ్లోకం మాత్రమే. ఆయన ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని చెప్పేసి ఆయన ప్రశ్న సంజయుని అడుగుతూ ఉంటాడు కాబట్టి ఒక్క శ్లోకం అనమాట. మొత్తం 701 శ్లోకాల గురించినటువంటి వివరణ మనకు భగవద్గీత యందు ఉంటుంది. శ్రీ భగవాను వాచ అంటే భగవంతుడు శాస్త్రమునందు చెప్పబడిన సత్యాలు సమస్త ఉపనిషత్తుల యొక్క సారమంతా రంగరించి మనం ఎక్కువ విషయాలను తెలుసుకోలేమని చెప్పి కలియుగంలో మానవుడికి అనేక రకములైనటువంటి అడ్డంకులు ఉంటాయని, మరి భగవద్గీత యందు చెప్పబడినటువంటి సత్యాలను తెలుసుకొని ఎవరైతే తమ జీవితంలో వచ్చేటటువంటి ఏవైతే సంఘటనలు ఉంటాయో ఆ సంఘటనలన్నింటికీ భగవంతుడు చెప్పిన జ్ఞానంతో ఎవరి జీవితాన్నైతే దిద్దుకుంటారు మరి వాళ్ళు మాత్రమే నన్ను పొందగలుగుతారు అని చెప్పేసి కృష్ణ పరమాత్మ మనందరికీ కూడా తెలియజేస్తున్నారు. కాబట్టి ఇక్కడ అన్నమయ ప్రాణమయ కోశాలు, తర్వాత ఇక మనోమయ కోశం అంటే మనస్సు 5 జ్ఞానేంద్రియాలు కలిపి మరి మనోమయ కోశము అని చెప్పేసి అనటం జరుగుతుంది. ఇక్కడ మనం తీసుకున్నటువంటి ఆహారమే మనసు మీద కూడా ప్రభావం చూపుతుంది. ఆ మనం తీసుకున్న ఆహారము సగం శరీర పోషణకు ఉపయోగపడితే, అంటే అందులో ఉన్నటువంటి ఏదైతే పదార్థం ఉందో ఆ పదార్థము మరి శరీరాన్ని పోషణ చేయడం కోసం శక్తి రూపంలో మారుతుంది. మన మనసులో చెడ్డ ఆలోచనలు ఉన్నాయా లేకపోతే మంచి ఆలోచనలు ఉన్నాయా అనేది నువ్వు ఆహారాన్ని ఎటువంటి ఆహారము ధర్మంతో కూడిన ఆహారం తీసుకుంటే నీ మనసు యందు మంచి ఆలోచనలు, అధర్మంతో కూడినటువంటి ఆహారాన్ని తీసుకుంటే మరి భగవంతుడు చెప్పిన నియమాలు పాటించకుండా తీసుకుంటే నీ మనసు వేరొకరిని ఇబ్బంది పెట్టేలాగా తయారవుతుంది. కాబట్టి మన
మనుష్యానం బంధ మోక్షయో అంటారు. మరి మనస్సే మనం బంధంలో పడిపోవాలా, మోక్షాన్ని పొందాలా అనేది మరి ఈశ్వరుడు నిర్ణయిస్తున్నాడు. ఎలా నిర్ణయిస్తున్నాడు అంటే మనం తీసుకునే ఆహారం వల్లనే నిర్ణయిస్తున్నాడు. కాబట్టి నీవు బంధమును పొందబోతున్నావా, లేకపోతే మోక్షాన్ని పొందబోతున్నావా అనేది నువ్వు తీసుకునే ఆహారంతోనే మనసు కూడా నిక్షిప్తమై ఉంటుంది. మరి ఇక్కడ జ్ఞానేంద్రియాలు ఏం చేస్తూ ఉంటాయి అంటే శబ్ద స్పర్శ రూప రస గంధాదుల ద్వారా విషయాలన్నింటినీ కూడా మనసుకు చేరవేస్తాయన్నమాట. ఇప్పుడు ఈ మనసు చేసేటటువంటి ప్రతి నిర్ణయం కూడా మనం భగవంతుణ్ణి చేరడానికి కావలసిన స్థితి ఉందా, లేకపోతే దేహ సంబంధమైన సౌఖ్యాల కోసం ప్రయత్నం చేస్తుందా అనేది మరి మనకున్నటువంటి జ్ఞానేంద్రియాలు ఏ విధమైన విషయాల వైపు పరిగెడుతున్నాయి అంటే ఇంద్రియాల యొక్క నిగ్రహమే మిమ్మల్ని భగవంతుడి దగ్గరికి తీసుకువెళ్తుంది. ఆహారంతో పాటుగా ఇంద్రియ నిగ్రహం కూడా కావాలి. కృష్ణ పరమాత్మ తస్మాత్వమింద్రియాన్యాదౌ నియమ్య భరతర్షభ అన్నాడు. అంటే మరి నీవు ఇంద్రియాలను గెలవడం పట్ల నువ్వు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను కనబరచవలసి వస్తుంది అని చెప్పేసి మనకి కృష్ణ పరమాత్మ 3వ అధ్యాయంలో 41వ శ్లోకంలో కూడా చెప్పారు. ఇంద్రియాల యొక్క నిగ్రహం అవసరం. మీరు ఎటువంటి విషయాలను చూస్తున్నారు, ఎటువంటి విషయాలను వింటున్నారు, ఎటువంటి విషయాలను అనుభవిస్తున్నారు, వీటన్నింటి పట్ల మీరు జాగ్రత్త పడండి. ఈ మాటకొస్తే మనం చెప్పుకోవాలండి, శబ్ద స్పర్శ రూప రస గంధాదుల గురించి కృష్ణ పరమాత్మ 7వ అధ్యాయంలో చెప్తారన్నమాట. ఏమంటారు? రసోహమప్సు కౌంతేయ, నీటి యందు రుచిని నేను అంటే మరి నీటి ద్వారా తయారయ్యేటటువంటి ప్రతి పదార్థమునందు కూడా మరి ఎవరున్నారు, రుచిగా ఎవరున్నారు అంటే నేనే ఉన్నాను అంటున్నారండి. మరి పుణ్యో గంధ అంటే మరి సువాసన అండి. అంటే భూమి యందు ఉన్నటువంటి సువాసన అంటే ఆయన శబ్ద స్పర్శ రూప రస గంధాదులండి. ఇప్పుడు కంటి ద్వారా మనం రూపములను చూస్తాం, చెవి ద్వారా శబ్దములను వింటాం, మరి ముక్కు ద్వారా వాసనలు చూస్తాం, నాలుక ద్వారా రుచులు, తర్వాత చర్మము ద్వారా మరి స్పర్శకు సంబంధించినటువంటి విషయ సుఖాలను అనుభవిస్తాం కదా. వీటన్నింటికి సంబంధించి కృష్ణ పరమాత్మ 7వ అధ్యాయంలో చెప్తారు. శబ్దకే అంటాడు, ఆకాశమునందు ఉన్నటువంటి శబ్దమును నేను అంటారు. అంటే ఈ పంచభూతములతో కూడినటువంటి దేహము మీరు. పంచకోశాది యోగేన తత్తన్మయ వివస్థిత అంటే పంచకోశముల చేత మన శరీరం తయారైందండి. మనం పూర్వజన్మలలో చేసినటువంటి కర్మలను బట్టి భగవంతుడు ఏం చేశాడంటే నువ్వు ఏ విధంగా జీవించాలి అంటే నువ్వు అందంగా పుట్టాలా, వికారంగా పుట్టాలా అనేటటువంటి అటువంటి స్థితిని పరమాత్మ ఎలా నిర్ణయిస్తారు? ఒకరి మీద ఆయనకి ఇష్టం కాబట్టి ఒకరిని అందంగా పుట్టించాడు, ఒకరంటే ఆయనకి ఇష్టం లేదు కాబట్టి వాళ్ళని అందవికారంగా పుట్టించారా? లేదు. సమోహం సర్వభూతేషు నమే ద్వేషోస్తి న ప్రియ, నేను అందరిలో సమంగానే ఉన్నాను, నాకెవరి మీద కోపం లేదు, ఎవరి మీద ద్వేషం లేదంటున్నారు. మరి ద్వేషము లేదు, మరి ప్రేమ లేదు, మరి ఎందుకు ఈ లోకంలో కొంతమంది అందంగా ఉన్నారు, కొంతమంది వికారంగా ఉన్నారు, కొంతమంది పొట్టిగా ఉన్నారు, కొంతమంది పొడవుగా ఉన్నారు? కారణాలు ఏమై ఉన్నాయి? అందుకే చెప్పారండి పంచకోశాది సారీ ఇక్కడ ఆయన చెప్పింది ఏంటి అని అంటే పంచీకృత మహాభూతం సంభవం కర్మ సంచితం. అంటే మీరు సంచిలో అంటే మనం ఈ పూర్వజన్మ ఎత్తినప్పుడు ఏవేవైతే కర్మలు చేశామో ఆ కర్మలకు సంబంధించినటువంటి ఏవైతే పాపాలు పుణ్యాలు ఉన్నాయో అవన్నీ ఆ కర్మలన్నీ మనం ఒక సంచిత కర్మలో ఉంటాయన్నమాట. మరి ప్రారబ్ధ ఆగామి సంచిత కర్మలు అంటారు. పూర్వజన్మల్లో మనం చేసిన కర్మలన్నీ సంచిత కర్మలో ఉన్నాయి. ఈ సంచితంలో ఉన్న కర్మలను బట్టి నీకు పుణ్యాలు ఎక్కువగా ఉంటే నువ్వు అందంగా పుట్టావు, నీకు పుణ్యాలు తక్కువగా ఉంటే వికారంగా పుట్టావు. అంటే నీవు చేసుకున్న పాప పుణ్యాలే మరి భగవంతుడు పంచభూతాలతో కూడి నీవు నివసించడానికి కావలసిన ఒక దేహాన్ని పరమాత్మ తయారు చేశారట. అంతేకాని భగవంతుడికి ఏ విధమైన పక్షపాతం లేనే లేదు. కాబట్టి మనం చేసుకున్న కర్మలను బట్టి పంచభూతములను పంచీకరణ చేసి మనకు దేహాన్ని పరమాత్మ ప్రసాదించారు. కాబట్టి ఇప్పుడు ఈ దేహంతో నువ్వు చేసేటటువంటి సాధన పరమాత్మను చేరుకోవడానికి కావలసిన ఆనుకూల్యత. అంటే ఇక్కడ కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారు? ఇక్కడ
నీటి యందు రుచి అంటే నీ శరీరంలో నీరుంది అని అంటే నీ లోపల జలం ఉంది. శబ్ద కే ఆకాశమునందు శబ్దం ఉంది. అంటే మన శరీరంలో ఏమేమి ఉన్నాయి? ఆకాశము, వాయువు, జలము, తర్వాత ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివి. ఈ 5 ఉన్నాయి కాబట్టి ఈ 5 యందు నేనున్నాననేటటువంటి విషయాన్ని మనకిక్కడ తెలియజేశారన్నమాట. అంటే మన లోపట మనం అనుభవించేటటువంటి విషయ సుఖాలన్నీ కూడా మరి పంచభూతములకు సంబంధించినవే కాబట్టి మరి ఈ పంచభూతముల యందు భగవంతుడు ఏదైతే ఆస్వాదించమని మనకి ఆజ్ఞాపన చేశాడో ఆయన చేసినటువంటి ఆజ్ఞను ఎవరైతే పాటిస్తారో పాటించినటువంటి వారు పరమాత్మను చేరుకుంటారు. ఆయన ఏం తినమంటున్నాడు, ఎలా ఉండమంటున్నాడు, ఏ ఏ విషయాలను వినమంటున్నాడు, మరి నశించిపోయే విషయాలలో మీరు ఎంపిక అనేది ఒకటి ఖచ్చితంగా చేసుకోవాలి. ఆయన ఏమన్నాడు? యథేచ్ఛసి, మీకు ఇష్టమైంది ఎంచుకోండి. నశించిపోయే వస్తువుల వల్ల మీరు దుఃఖాన్ని పొందుతారు. శాశ్వతమైనటువంటి ఆత్మను తెలుసుకోవడం కోసం మీరు ప్రయత్నం చేస్తే మొదట కష్టపడతారు, తర్వాత శాశ్వతమైన సుఖాన్ని పొందుతారని కృష్ణ పరమాత్మ ప్రతి విషయాన్ని కూడా చాలా చక్కగా వివరించారండి. అందుకే ఇక్కడ మనం ఏం చేయాలి? అన్నమయ, ప్రాణమయ, మనోమయ కోశాలను భగవంతుడు చెప్పిన విధంగా మనం మలుచుకున్నప్పుడు ఇక విజ్ఞానమయ కోశం అండి. విజ్ఞానమయ కోశం అంటే బుద్ధి, జ్ఞానేంద్రియాలు కలిపి మరి ఇక్కడ విజ్ఞానమయ కోశం అంటే మనస్సు ఏదైనా సంకల్పం చేస్తే నిర్ణయించేది ఎవరు అంటే బుద్ధి. మరి మనసుకు అనేక రకాలైన విషయాలను చెప్పేది ఎవరు అనంటే ఇంద్రియాలే చెప్తాయి. ఇక్కడ బుద్ధి విజ్ఞానమయ కోశానికి కూడా బుద్ధికి కూడా అనేక విషయాలను బోధించేది ఎవరు అంటే ఇంద్రియాలండి. మరి ఇక్కడ ఇంద్రియాలు బుద్ధి కలగలిపితే ఏమవుతుంది అనంటే విజ్ఞానమయ కోశం. అంటే మనం ఈ 5 ఇంద్రియాల ద్వారా భగవత్ సంబంధమైన విషయాలనే చూడటం, భగవంతుడు చెప్పిన జ్ఞానాన్ని వినటం, భగవంతుడు చెప్పిన విధంగానే మనం జీవించడానికి కావలసినటువంటి ప్రతిదీ కూడా సిద్ధం చేసుకోవడం. చూసేటటువంటి వాసన, తినేటటువంటి పదార్థం, శరీరంతో మనం అనుభవించే సుఖాలు భగవంతుడు చెప్పిన నియమాల మేరకు అనుభవిస్తున్నామనుకోండి అంటే బుద్ధి అనే పాత్రలో మరి జ్ఞానం అనే అమృతాన్ని పోసుకున్నప్పుడు మన ఇంద్రియాలు ఏం చేస్తుంటాయి? మనం చెప్పిన విధంగా జీవిస్తూ ఉంటాయండి. మనం చెప్పిన విధంగా అంటే కన్ను జామకాయ కావాలి అంటే అది మన ఇంట్లో ఉందా పక్కింట్లో ఉందా అని కన్నే జాగ్రత్త పడుతుందన్నమాట. మన ఇంట్లో లేదు జామకాయ చెట్టు, అందుకే ఇప్పుడు మనం జామకాయ అడగకూడదు, మన ఇంట్లో ఏది ఉంటే అది తిందామని మరి మన ఇంద్రియాలు స్వయంగా నిర్ణయం తీసుకునేంత విధంగా మనం బుద్ధి యందు జ్ఞానం అనేటటువంటి అమృతాన్ని పోయాలన్నమాట. అంటే ఇక్కడ మరి ఇంద్రియాలకు ఏదైనా స్వేచ్ఛ ఉంటుందా? ఇంద్రియాలకు స్వేచ్ఛ ఉందా? కన్నుకు స్వేచ్ఛ ఉందా? నాలుకకు స్వేచ్ఛ ఉందా? ముక్కుకు స్వేచ్ఛ ఉందా? చెవికి స్వేచ్ఛ ఉందా? అంటే ఈశ్వరుడు అంటున్నారు ఎందుకు లేదు స్వేచ్ఛ? ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు మీ పిల్లలకి కొంత స్వేచ్ఛ లేదా? మీ పిల్లలు మీరు ఏది చెప్తే అది వింటారా? లేకపోతే స్వయంగా పిల్లవాడు షాప్‌కి తీసుకెళ్ళామండి. పిల్లవాడికి ఇదిగో నాన్న ఈ చాక్లెట్ తిను అంటే, లేదు డాడీ నాకు ఈ చాక్లెట్ వద్దు, నాకు ఐస్ క్రీమ్ కావాలని అడుగుతున్నాడా లేదా? అంటే పిల్లవాడికి స్వేచ్ఛ ఉందా లేదా? అయ్యో! పిల్లవాడికంటే స్వేచ్ఛ ఉంటుందండి. ఇంద్రియాలకు కూడా స్వేచ్ఛ ఉంటుందా అంటే ఉంటుందని చెప్పారు. ఎక్కడ చెప్పారు? 3వ అధ్యాయం 34వ శ్లోకంలో చెప్పారు. ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితో తయోర్నవశమాగచ్చే తౌహ్యస్య పరిబంధినో అన్నారు. కృష్ణ పరమాత్మ చెప్పని సత్యమే లేదండి. ఏది కూడా సొంతంగా ఊహించి చెప్పడానికి ఏం లేదు. భగవద్గీతలో చెప్తున్నారు మీ ఇంద్రియాలకు రాగము ఉంది, ద్వేషం ఉంది. మీరు నమ్మనంటారా? మీ కన్నుకి నచ్చిన విషయాలుంటాయి, నచ్చని విషయాలుంటాయి. మరి మీ కన్ను కొన్ని విషయాలు చూడగానే కళ్ళు మూసుకుంటుందండి. మీ చెవి ద్వారా వినే విషయాలు కొన్నింటిని వినగానే ఈ విషయాలు నేను వినకూడదు అనుకుంటుంది. అదే విధంగా మీ నాలుకనైతే మనం బాగా గమనించొచ్చు. మన నాలుక ఈరోజు అమ్మ వండిన కూర బాలేదనుకోండి, నేను అన్నం తినను అని మొరాయిస్తుంది. అయ్యో ఆకలవుతుందని తల్లి ఏం చేస్తుంది? బ్రతిమిలాడి ఈ పూటకి కొంచెం తినరా, మళ్ళీ సాయంత్రానికి నువ్వు అడిగింది చేసి పెడతానని బ్రతిమిలాడి పెడుతుంది. మరి ఇది ఎవరు మొరాయించారు? మీ నాలుకే కదా.
పిల్లవాడి నాలుకే కదండి మొరాయించింది. అంటే మన ఇంద్రియాలకు కూడా స్వేచ్ఛ ఉందండి. ఇంద్రియాని హయనాహుహు అని ఉపనిషత్తులు కూడా చెప్తున్నాయి. ఇంద్రియాలు గుర్రములండి. ఈ గుర్రాలకి ఏం చేయాలి? మనకి అనుకూలంగా మనం ఏం చేసుకోవాలి? ఇంద్రియాలకు ట్రైనింగ్ ఇవ్వాలి. పిల్లల్ని కూడా స్వేచ్ఛగా పెంచామనుకోండి, హద్దులు లేని స్వేచ్ఛని పిల్లలకి ఇచ్చామనుకోండి, ఇప్పుడు ఆ పిల్లలు ఎలా జీవిస్తారు? వాళ్ళకు నచ్చిన విధంగా ఎలా అయినా ప్రయాణం చేయవచ్చు. వాళ్ళ యొక్క ప్రయాణం ఎలా ఉంటుంది అంటే, ఏది సంతోషాన్నిస్తుందో, సంతోషం ఇచ్చేది భవిష్యత్తులో ప్రమాదము అని తెలియనప్పుడు, మరి ఆ ప్రమాదం వైపే సంతోషం కోసం వెతుక్కుంటూ వెళ్తారండి. పిల్లలకి గనక ఈ విషయాన్ని అనుభవిస్తే మంచిది, ఈ విషయాన్ని అనుభవించకూడదని చిన్నప్పటి నుంచే వాడికి జ్ఞానంతో కూడిన ఆచరణ నేర్పించామనుకోండి, ఆ పిల్లవాడు సక్రమ మార్గంలో ప్రయాణం చేస్తారు. కాబట్టి ఇక్కడ మనసు పక్కన ఇంద్రియాలుంటాయి మనోమయ కోశం. బుద్ధి పక్కన ఇంద్రియాలుంటాయి. దీన్ని విజ్ఞానమయ కోశం. బుద్ధి అనేటటువంటి పాత్రలో భగవంతుడి జ్ఞానాన్ని నింపండి. ఆ జ్ఞానంతో ఇంద్రియాలను నడిపించండి. ఈ బుద్ధి ఏం చేస్తుంది? మనస్సు చేసిన ప్రతి సంకల్పాన్ని కూడా ఏది మంచిది, ఏది చెడ్డది అని చెప్పి తనకున్నటువంటి పూర్వ జ్ఞానము చేత బుద్ధి ఏం చేస్తుంది? మరి మనసు యొక్క నిర్ణయాలలో ఏదైనా లోపం ఉంటే ఆ లోపాన్ని సరిచేసి దాన్ని సక్రమమైన మార్గంలో ఇంద్రియాలను మనస్సును నడిపించేది బుద్ధి. కాబట్టి మనము తీసుకున్న ఆహారము ఎంత దూరం పరిగెడుతుందో చూడండి. ధర్మంతో కూడినటువంటి ఆహారము, నియమాలతో కూడినటువంటి జీవన విధానము, నిరంతరం భగవంతుణ్ణి తెలుసుకోవడానికి మనం చేసేటటువంటి జ్ఞానాన్వేషణ, ఇవన్నీ కూడా మనం పరమాత్మను చేరుకోవడానికి, పరమాత్మ మీద ఉన్నటువంటి పంచకోశాల నుండి బయటపడటానికి మనం ప్రయత్నం చేసేటటువంటి మార్గాలు. ఇక అన్నమయ కోశంలో ప్రాణమయ కోశం ఉంది, ప్రాణమయ కోశంలో మనోమయ కోశం ఉంది, మనోమయ కోశంలో విజ్ఞానమయ కోశం ఉంది, మరి విజ్ఞానమయ కోశంలో ఆనందమయ కోశం ఉంది. మరి ఈ ఆనందమయ కోశము ఈ ఆనందమయ కోశం ఏంటి అంటే, ఇక గాఢ నిద్రలో అండి, సుషుప్తిలో మనం నిద్రిస్తూ ఉంటామన్నమాట. అలా నిద్రించేటప్పుడు ఎవరి మీద మనకు అహంకారం లేదు, ఎవరి మీద మమకారం లేదండి. అహంకార మమకారాలు లేకుండా హాయిగా మనం గాఢ నిద్రలో ఉంటాం. మరి గాఢ నిద్రలో ఉన్నప్పుడు మనకి ఏ విధమైనటువంటి దేహ సంబంధమైన విషయాల యొక్క ఉనికి ఉండదు. అజ్ఞానం చేత మనం నిద్రిస్తూ ఉంటాం. ఇది కారణ శరీరం. మనోమయ విజ్ఞానమయ కోశాలేమో సూక్ష్మ శరీరం అంటారండి. తర్వాత ఇంతకు ముందు చెప్పిన అన్నమయ ప్రాణమయ కోశమేమో స్థూల శరీరం. ఇక కారణ శరీరం ఏంటంటే ఆనందమయ కోశం. ఇక మనం తాత్కాలికమైనటువంటి సుఖాలను పొందుతూ మనకు కాస్త అలసటగా అనిపిస్తే నిద్రపోతాం. నిద్రపోయి మళ్ళీ సుఖాన్ని అనుభవించి మళ్ళీ మేల్కొని అహంకార మమకారాలతోనే జీవిస్తూ ఉంటాం. ఇవన్నీ నేను కాదు అని చెప్పేసి వీటిని పక్కకు నెట్టి వీటన్నింటికీ సాక్షిగా ఉన్నటువంటి ఆత్మ దగ్గరికి మనం ధ్యానంలో వెళ్ళినప్పుడు ఆ ధ్యానము ద్వారా మనం పొందేటటువంటి ఏదైతే అనుభూతి ఉందో అదే ఆత్మానుభూతి అవుతుందండి. అంటే ఆత్మానుభూతిని పొందాలి అంటే ఈ 5 కోశాలతో ఆత్మ కలగలిపినప్పుడు మన ఒక్కరిలోనూ ఎంతమందో నివసిస్తారండి. అంటే ఈ మాట అర్థం కావాలంటే మన లోపట ఎంతో మంది నివసిస్తున్నారు. ఎక్కడ నివసిస్తున్నారండి? ఇప్పుడు నేను ఒక్కదాన్నే ఉన్నాను. కానీ నా లోపట చాలా మంది నివసిస్తున్నారు. ఉన్నారు కదండీ! ఇప్పుడు నా మనసులో నేను ఎవరెవరి గురించో ఆలోచించుకుంటాను. ఏ ఏ విషయాల గురించో ఆలోచిస్తూ ఉన్నాను. అంటే నేనున్నది ఒక్కదాన్నే. కానీ నా లోపట ఎంతో మందున్నారు. ఇలా ప్రతి ప్రాణిలో కూడా ఎంతో మంది నివసిస్తూ ఉన్నారు. అంటే ఆత్మ యొక్క శక్తి ఈ 5 కోశాల మీద ప్రభావం చూపుతున్నప్పుడు, ఒక్కొక్క కోశం మీద ప్రభావితం చూపిస్తున్నప్పుడు, మనం ఒక్కొక్కరితో అంటే మనం కొంతమందితో కలిసి జీవిస్తుంటాం. అంటే మన మనసు నిండా అనేక రకాల విషయాలు, అనేక మంది వ్యక్తులుంటారు. ఈ విషయాలను, వ్యక్తులను పక్కకు జరిపామనుకోండి, మనకున్నటువంటి శక్తిని ధ్యానమునందు పరమాత్మను తెలుసుకోవడానికి కావలసిన స్థితి ఇస్తుందన్నమాట. శివానంద సరస్వతి స్వామి అని చెప్పి కూర్మ పురాణంలో చెప్పబడిన విషయం అండి. మన మనస్సులో ఏ వస్తువు గురించి, ఏ ఒక్కరి గురించి ఆలోచన లేకుండా 12 సెకండ్లు గనక మనం ఒక విషయం మీద మనస్సును లగ్నం చేయగలిగితే దానిని ధారణ అంటారండి.
ఇలాంటి ధారణ 12 ధారణలు చేస్తే 2 నిమిషాల 24 సెకన్ల సమయాన్ని ధ్యానం అంటారట. అంటే 2 నిమిషాల 24 సెకన్ల సమయాన్ని ఒక వస్తువు మీద గనక మనం మనసును లగ్నం చేయగలిగితే, మనం ఏ వస్తువు మీద లగ్నం చేయాలి? లోపట ఉన్నటువంటి దివ్య స్వరూపమైనటువంటి పరంజ్యోతి స్వరూపము, మరి ఆ పరమాత్మను వెలుగు రూపంలో మనం ధ్యానం చేస్తాం కాబట్టి, మరి భగవంతుడి మీద మనం మనసును లగ్నం చేయడానికి 2 నిమిషాల 24 సెకన్లు ఒక విషయం పైన, అంటే ఆ భగవంతుడి పైన మన మనస్సును లగ్నం చేస్తే అది ధ్యానం అంటారట. ఇప్పుడు 12 ధ్యానములు సమాధి అవుతాయి. మరి ఇక్కడ 28 నిమిషాల 48 సెకన్ల సమయాన్ని గనక మనం మరి లోపటికి వెళ్ళి మన లోపట ఉన్నటువంటి ఆత్మ మీద మన మనస్సును గనక లగ్నం చేయగలిగితే అప్పుడు మనం సమాధిని పొందుతాం. చాలా మంది ధ్యానంలో ఈ స్థితిని పొందుతూనే ఉంటారు. కానీ ఇది సరిపోదు. నిర్వికల్పమైనటువంటి సమాధిని పొందాలి అంటే ఏ విధమైనటువంటి కల్పనలు లేకుండా, ఏ విధమైన ఆలోచనలు లేకుండా నువ్వు ఆ పరమాత్మను అనుభూతి పూర్వకంగా పొందాలి అంటే ఇక్కడ నువ్వేం చేయవలసి ఉంటుందంటే సుదీర్ఘమైనటువంటి ధ్యానాన్ని చేయవలసి ఉంటుంది. ఆ ధ్యానమునందు నువ్వు పొందేటటువంటి అనుభూతి పరమాత్మను చేరుకోవడానికి కావలసినటువంటి స్థితి ఏర్పడుతుంది. ఇక్కడ రమణ మహర్షి మనందరికీ కూడా ధ్యానానికి సంబంధించినటువంటి జ్ఞానం ఒకటి చెప్పారండి. ఏంటి అంటే ఇప్పుడు మనం మామూలుగా ధ్యానం ఎందుకు చేయాలి అని చెప్పేసి చాలా మంది ప్రశ్నిస్తుంటారు. ధ్యానం వల్ల ఏంటి ఉపయోగం? జ్ఞానం ఉంది కదా అంటే, ఇప్పుడు ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ మన మనసులో కలిగేటటువంటి ఆలోచనలన్నింటికి ఎన్నెన్నో ఆలోచనలు కలుగుతుంటాయండి. ఆలోచనలన్నింటికి సమాధానం చెప్పాలంటే మనకున్న సమయం సరిపోదు. ఆలోచనలన్నింటికి సమాధానం చెప్పాలంటే ధ్యానం చేస్తున్నప్పుడు ఒక ఆలోచనకు మధ్య విరామాన్ని ఇవ్వడమే ధ్యానము వల్ల మనకు కలుగుతున్న ప్రయోజనం. మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఆలోచనలు కలుగుతూ ఉంటాయి అంటాం కదండి. ఆలోచనలు కలుగుతున్నప్పుడు ఏం చేస్తామంటే, ఇప్పుడు మనకు ఒక ఆలోచన కలిగి ఇంకొక ఆలోచన రావడానికి మెలకువతో ఉన్నప్పుడైతే వెంటనే వస్తుంటాయి. ధ్యానమునందు మనకు ఆలోచనలు వస్తుంటాయి కానీ ఆలోచనకు విరామం ఉంటుంది. మనం ఒక అరగంట ధ్యానం చేశామనుకోండి, ఒక 2, 3 విషయాల గురించిన ఆలోచన చేసినట్టుగానే గుర్తుంటుంది తప్ప అనేక విషయాల యొక్క సమ్మేళనం ఉండదు. అందుకే ధ్యానం చేస్తూ ఉన్న కొద్దీ విషయాల యొక్క ఆలోచన పరిధి తగ్గుతుంది. కాబట్టి ఇక్కడ మనం 1:30 నిమిషమే మనం రాత్రి స్వప్నంలో కలలు కంటామంట. మరి 1:30 నిమిషమే కలలు కన్నప్పటికీ మనకేమనిపిస్తుందంటే రాత్రి మొత్తం నేను ఈ విషయం గురించే ఆలోచిస్తున్నానంటాం. అంటే ఇక్కడ మనం కన్న కల 1:30 నిమిషమే. అయినా నిద్ర మొత్తానికి ఉంది అని మనం ఎలా భ్రమ చెందుతున్నామో, ధ్యానమునందు కూడా విషయాలకు సంబంధించినటువంటి ఆలోచనలు ఒక ఆలోచనకు మధ్య విరామం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ధ్యానము చెయ్యగా ఆలోచనలన్నీ కూడా అణిగిపోతాయి అని చెప్పేసి రమణులు మనందరికీ కూడా ఒక సలహాని ఇవ్వటం జరిగింది. మరి మనమందరము ధ్యానమునందు మన లోపట ఉన్నటువంటి ఆత్మశక్తిని తెలుసుకునే ప్రయత్నం చేయాలి అంటే ఇక్కడ మనం భగవంతుడు చెప్పిన ప్రతి విషయాన్ని కూడా తెలుసుకుని ఆయన చెప్పిన విధంగా సాధన చేసుకోవాలి అంటూ ఉన్నారు. ఇక్కడ కృష్ణ పరమాత్మ ఇంద్రియములను జయించి ఉన్నారు కాబట్టి మరి ఇక్కడ మనం మొదటి అధ్యాయమునందు వారు శంఖములను పూరించి ఉన్నారు. కృష్ణ పరమాత్మ పూరించినటువంటి శంఖము పాంచజన్యం ఋషికేశో దేవదత్తం ధనంజయ పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మ వృకోదర. ఈ విషయాన్ని మొన్న మనం మళ్ళీ చెప్పుకొని ఉన్నామండి. ఇక్కడ మనం పంచజనుడు అనేటటువంటి ఒక రాక్షసుడిని చంపినందుకు కృష్ణ పరమాత్మ అతని యొక్క ఎముకలతో శంఖమును తయారు చేసి ఆ శంఖమును మరి అతను పూరించేటటువంటి శంఖంగా చేసుకోవడం జరిగింది. అంటే రాక్షసుడే అయినప్పటికీ కూడా మరి భగవంతుడు ఇచ్చినటువంటి అనుగ్రహం అతని యొక్క శరీరంలో ఉన్న ఎముకల చేత మరి ఇక్కడ కృష్ణ పరమాత్మ తన యొక్క స్పర్శ తగులుతుంది, తన యొక్క శ్వాస ఆ ఎముకల యందు అంటే ఆ శంఖము యందు ప్రవేశిస్తుందంటే మరి ఆ రాక్షసుడు కూడా ఎంతో పుణ్యం చేసుకొని ఉన్నాడు. అంటే భగవంతుడికి మనం ఏ విధంగా ఉపయోగపడినా చాలండి. అంతేకాని ఎవరెవరికో మనం
నశించిపోయే విషయాల కోసం, నశించిపోయే వ్యక్తుల కోసం ఎన్నెన్నో ఉపకారాలు చేసే ప్రయత్నం చేస్తాం. భగవంతుడు అంటున్నారు, అన్నార్తులైనటువంటి వారికి, అంటే తిరిగి చెల్లించలేనటువంటి వారికి ఉపకారం చేయండి. అప్పుడు మీరందరూ కూడా నాకు చేరువవుతారు అంటున్నారు. మరి ఇక్కడ పంచ జనుడు అనేటటువంటి ఒక రాక్షసుడి యొక్క ఎముకలతో తయారు చేయబడినటువంటి శంఖమును ఆయన పూరించి ఉన్నాడు. అతడి ఇంద్రియములను జయించి ఉన్నారు కాబట్టి ఋషికేశ, అంటే మనందరం కూడా ఋషికేశ అనే పదవిని పొందాలి అంటే ఇంద్రియములను జయించాలి. ఇంద్రియములను జయించాలి అంటే పంచకోశముల గురించినటువంటి వివరణ ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసి నేను ఆ ఋషికేశ అనే పదం కోసం ఈ పంచకోశాల గురించినటువంటి వివరణ చేశాను. ఇవి ఎక్కడెక్కడ ఉంటాయి, అవి చేసేటటువంటి పనులు, వాటి కోసం అని చెప్పేసి పంచకోశాల గురించి చెప్పడం జరిగింది. ఇక అర్జునుడు దేవదత్తం అనేటటువంటి మరి శంఖమును పూరించడం జరిగింది. ఇక్కడ భీముడు కూడా భీమకర్మ అంటే భయంకరమైనటువంటి కార్యాలు చేస్తూ ఉంటాడు కాబట్టి అతడు వృక అనేటటువంటి అగ్నిని కలిగి ఉంటాడు. దేనినైనా భస్మం చేయగలిగినటువంటి అగ్నిని తన ఉదరం నందు కలిగి ఉంటాడు కాబట్టి ఆ భీముడికి ఇలా అనేక రకాలైనటువంటి పేర్లు ఉన్నాయి. అతడు పౌండ్రం అనేటటువంటి శంఖమును పూరించడం జరిగింది. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిర, అంటే అనంత విజయము అనేటటువంటి శంఖమును కుంతీపుత్రుడైనటువంటి ధర్మరాజు, యుధిష్ఠిర అంటే ధర్మరాజు అండి, ధర్మరాజు పూరించటం జరిగింది. నకుల సహదేవశ్చ, నకులుడేమో సుఘోషణ అనేటటువంటి శంఖమును, తర్వాత సహదేవుడేమో పుష్పఘోషకౌ అనేటటువంటి శంఖమును పూరించి ఉండడం జరిగింది. మరి ఇక్కడ ఆయన పూరించినటువంటి, అంటే వీళ్ళు పంచపాండవులు తర్వాత కృష్ణుడు కూడా శంఖములను పూరించి ఉన్నారు. కాశ్యచ్చ పరమేశ్వాస, పరాక్రమవంతుడైనటువంటి కాశీరాజు. శిఖండీ చ మహారథ, మహారథి అయినటువంటి శిఖండి. తర్వాత దృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిచ్చ పరాజిత, అపజయమే తెలవనటువంటి సాత్యకి, దృష్టద్యుమ్నుడు, తర్వాత విరాటుడు, వీళ్ళందరూ కూడా శంఖములను పూరించి ఉన్నారు. ద్రుపదో ద్రౌపదేయాచ్చ సర్వశః పృథివీపతే, మరి ఎంతో మంది గొప్ప వాళ్ళైనటువంటి సుభద్ర యొక్క సంతానము. తర్వాత మరి ఇక్కడ ఉన్నటువంటి ఉప పాండవులు కూడా ఉన్నారు. ఉప పాండవులు ఎవరు అంటే ప్రతివింజుడు, శృతసోముడు, శృతకీర్తి, శతానికుడు, శృతసేనుడు అనేటటువంటి ఉప పాండవులు. తర్వాత అర్జునుడికి తర్వాత సుభద్రకు కలిగినటువంటి మరి అభిమన్యుడు కూడా ఈ శంఖములను పూరించారట. మరి వీళ్ళందరూ కూడా సౌభద్రచ్చ మహాబాహో శంఖాన్ దద్ముః పృథక్ పృథక్, అనేక మార్లు వీళ్ళు శంఖములన్నింటినీ కూడా పూరించడం జరిగింది. వీళ్ళు పూరించినటువంటి శంఖముల చేత ఎటువంటి పరిస్థితి ఏర్పడింది, అక్కడ దుర్యోధనుడు వీళ్ళు పూరించినటువంటి శంఖముల చేత ఎంతటి భీతిని పొందారు అనంటే, ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్పారండి. కృష్ణ పరమాత్మ ఎవరి ద్వారా చెప్పిస్తున్నారు అంటే ఇక్కడ సంజయుడు చెప్తున్నాడనమాట. సఘోషో దాత్తరాష్ట్రానాం హృదయాన్ని వ్యధారయత్ నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్ అన్నారు. సఘోషో దాత్తరాష్ట్రానాం, అక్కడ వినిపించినటువంటి శబ్దం. ధర్మానికి ప్రతీక అయినటువంటి కృష్ణ పరమాత్మ అక్కడ ఉన్నాడు. కృష్ణ పరమాత్మ పూరించినటువంటి శంఖము, అంటే ఆయన పూరించేటటువంటి శంఖము ధర్మాన్ని నిలబెడతాను, అధర్మాన్ని, ఆయన ఒక మాట చెప్తారు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ అధర్మస్య తదాత్మానం సృజామ్యహం అన్నారు. అధర్మం ఎప్పుడైతే ధర్మానికి హాని కలుగుతుందో, ధర్మాన్ని భూమి మీద నిలబెట్టేటప్పుడు నేనేం చేస్తాను, నన్ను నేను సృజించుకొని, అంటే మూల ప్రకృతికి ఆధారంగా నేను ఉద్భవిస్తూ ఉంటాను అని చెప్పేసి చెప్పారు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ప్రతి యుగమునందు కూడా ధర్మాన్ని స్థాపించడం కోసం, అధర్మ పరులను చంపడం కోసం, ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళని కాపాడడం కోసం నేను పుడుతూనే ఉంటాను, అధర్మాన్ని నివృత్తి చేయడం కోసం అని చెప్పేసి
కృష్ణ పరమాత్మ పూరించినటువంటి శంఖం మరి ఎవరికి అంటే దుర్యోధను యొక్క గుండెలను చీల్చివేసిందట. నభచ్చ పృథివీం చైవ తుములోం వ్యనునాదయన్. ఎందుకండి ఇంత పెద్ద శబ్దం? అక్కడున్న వాళ్ళు కూడా పరాక్రమవంతులు ఉన్నారు. మరి కౌరవ పక్షంలో అనేక మంది సైనికులు ఉన్నారు. పాండవ పక్షం కంటే కూడా అధికమైనటువంటి సంఖ్యలో మరి అక్కడ వాళ్ళు ఉన్నారు, సైనికులు ఉన్నారు, తర్వాత గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. అపజయమే తెలియనటువంటి మరి భీష్ముడు, ద్రోణాచార్యుల వంటి వాళ్ళు ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు శంఖమును పూరించినప్పుడు కూడా పెద్ద శబ్దం వచ్చింది. కానీ కృష్ణ పరమాత్మ, ఆ తర్వాత ధర్మరాజు, తన యొక్క సోదరులు, ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రముఖులు పూరించినటువంటి శంఖములకు మాత్రం అంత గర్జన ఎందుకు వినపడింది అంటే, ప్రతి ఒక్కరి యొక్క హృదయమునందు కృష్ణ పరమాత్మ ఉంటానని చెప్పారు. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతిర్జ్ఞానం అపోహనంచ. సర్వస్య చాహం హృది సన్నివిష్టో అన్నారు. ప్రతి ఒక్కరి యొక్క హృదయంలో కృష్ణ పరమాత్మ ఉన్నారు. ఆయన పూరించినటువంటి శంఖమునకు, ఆయన శంఖమును పూరించారు అంటే సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ప్రాణి యొక్క హృదయమునందు కూడా ఏం జరిగింది అంటే, భగవంతుడు చేసినటువంటి ధర్మానికి సంబంధించి ఆయన చేసినటువంటి ఏదైతే శంఖము యొక్క పూరణ ఉందో అది అందరికీ కూడా వినిపించిందండి. అందుకే నభశ్చ పృథివీం చైవ, భూమి ఆకాశాలు ఏకమైనంతగా ఈ లోకమంతా కూడా గొప్పదైనటువంటి శబ్దం వచ్చింది. తుములో వెనునాదయన్, అంతటా వ్యాపించిందట. ఎందుకు వ్యాపించింది? మరి వాళ్ళు చేసినప్పుడు కూడా మేము వ్యాపించింది. అది కేవలం అక్కడ యుద్ధం జరగబోతుంది అనేటటువంటి ఒక సంజ్ఞ మాత్రమే వచ్చింది. ఇక్కడ అధర్మంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ గుండెలలో ఏమైంది అనంటే, వాళ్ళకి మేము ఓడిపోతున్నామనేటటువంటి ఒక సూచన కూడా వాళ్ళకు కలిగిందండి. ఎందుకు? ధర్మం కోసమే నేను పుడతానని చెప్పాను, ధర్మం కోసమే పుట్టాను, ధర్మాన్ని స్థాపించి అధర్మపరులైన వాళ్ళందరినీ కూడా హతమార్చి ధర్మాన్ని ఎవరైతే కాపాడుతుంటారో ఆ కాపాడే వాళ్ళందరికీ నేను రక్షణ చేసే ప్రయత్నంగా ధర్మ శంఖమును పూరిస్తున్నాననేటటువంటి విషయం ఆయన శంఖం పూరించటంలోనే లోకాలన్నింటికీ కూడా అర్థమైపోయాయట. కృష్ణుడు శంఖమును పూరణ చేశారు. ఇక లోకంలో అధర్మంతో కూడినటువంటి దుర్మార్గులందరూ కూడా హతం కాబోతున్నారనేటటువంటి సంజ్ఞ లోకంలో ఉన్నటువంటి 3 లోకాలకు చేరుతుందండి. 3 లోకాలే ఉన్నాయా? అటు 7 ఇటు 7, 7 7 14 లోకాలలోకి మరి భగవంతుడి యొక్క శంఖము పూరణ అనేది అందరికీ వినిపించిందట. అది వినిపించగానే శత్రువుల యొక్క గుండెలను చీల్చివేసినట్టుగా అయిందట. ఇక్కడ దుర్యోధనుడు అనే పదం చెప్తున్నామంటే, అధర్మంగా వేరొకరి యొక్క సంపదలు అనుభవిద్దాము అనుకునేటటువంటి ప్రతి ఒక్కరికి మరి గుండెల్లో ఒక రాయి పడినట్టుగా అయిపోయింది. ఇక్కడ రాయి పడినట్టుగా కూడా కాదట, గుండెలు చీల్చివేయబడినట్టుగా వాళ్ళు భయపడ్డారు అని చెప్పేసి మరి సంజయుడు శంఖము పూరణ జరిగిన తర్వాత కౌరవ పక్షంలో ఉన్న అందరి మనసులో కలిగినటువంటి అలజడి గురించి మాట్లాడారు. సంజయుడికి ఎలా తెలుసండి అంటే, మనం ముందే చెప్పుకొని ఉన్నామండి. మనసులో కలిగేటటువంటి ఆలోచనలు కూడా తెలుసుకోగలిగినటువంటి శక్తిని వ్యాసుడు సంజయుడికి ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ కృష్ణ పరమాత్మ పూరించినటువంటి శంఖము యొక్క ధ్వనికి మరి శత్రువుల యొక్క గుండెల యందు జరిగినటువంటి ఏ విధమైనటువంటి ప్రతిస్పందన ఉందో ఆ ప్రతిస్పందనను సంజయుడు విని ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు. ఇంత గొప్పగా భయపడుతున్నారు వాళ్ళు. కృష్ణ పరమాత్మ పూరించినటువంటి శంఖ ధ్వనికి శత్రుపక్షంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ శంఖము యొక్క పూరణకే సగం చచ్చిపోయారు అని చెప్పేసి మరి చెప్తున్నారు. కేవలం దేహాలు మాత్రమే అలా కనబడుతూ ఉన్నాయి. ఆయన పూరించినటువంటి ధర్మ శంఖమునకు అంతటి ప్రాతినిధ్యం. ఎందుకంటే లోకాలన్నింటికీ అధినాయకుడు ఆయనే కాబట్టి మరి అధినాయకుడు పూరించినటువంటి శంఖమునకు ఆయనుంటే శివం అండి, ఆయన లేకపోతే శవం.
ఆయన్ని గుండెల్లో పెట్టుకొని ఆయన చెప్పిన ధర్మాన్ని విడిచిపెట్టి అధర్మంగా ప్రవర్తించే ప్రతి ఒక్కరికి భగవంతుడు హెచ్చరిక చేస్తున్నారు. ఈ దేహంతో అనుభవించే సుఖముల యందు ధర్మం లేకపోతే అధర్మంగా ప్రవర్తించే వారికి మొదట సుఖం కలుగుతుందేమో గాని శాశ్వతమైనటువంటి కష్టాన్ని నేను ప్రసాదిస్తాననే విషయాన్ని కూడా కృష్ణ పరమాత్మ ద్వారా మనం అందరం తెలుసుకోవచ్చు. ఇక్కడ కృష్ణ పరమాత్మ అంటే సంజయుడు చెప్తున్నాడు. కానీ కృష్ణుడు పూరించినటువంటి శంఖమునకు ఇంతమంది హృదయాలు ఎందుకండి భయపడుతున్నాయి? భయపడటానికి కారణం ఏంటి? అందుకే స్థానే ఋషికేశ తవ ప్రకీర్త్యా జగత్ ప్రహృష్య చనురజ్యతే చ రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధ సంగాహ అని ఆ మనకి ఇక్కడ 11వ అధ్యాయంలో 36వ శ్లోకంలో విశ్వరూప సందర్శనాన్ని చూస్తూ అర్జునుడు మాట్లాడుతున్న మాట. మీ నామమును పలికినంత మాత్రము చేతనే పరమ భక్తులైనటువంటి వాళ్ళు పొంగిపోతూ ఉన్నారు. ఇక రక్షాంసి భీతాని దిశో ద్రవంతి, మిమ్మల్ని చూస్తున్నప్పుడు మీ నామాన్ని వింటున్నప్పుడే రాక్షస ప్రవృత్తి కలిగిన వాళ్ళంటే ఇతరుల యొక్క సంపదలను దోచుకుని తిందామని, ధర్మాన్ని ఆచరించకుండా ధర్మాన్ని ఎవరైతే అనగదొక్కి వాళ్లకు నచ్చినట్టుగా జీవించడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నటువంటి రాక్షస ప్రవృత్తి కలిగిన వాళ్ళందరూ కూడా వాళ్ళు పరిగెడుతూ ఉన్నారట. భయంతో పరిగెడుతున్నారు. ఎందుకు పరిగెడుతున్నారు? పరిగెత్తడానికి కారణం ఏంటి? అధర్మానికి ఎప్పుడూ కూడా ఉనికి లేదు కాబట్టి, ధర్మానికి మాత్రమే రక్షణ ఉంటుంది కాబట్టి, ధర్మాన్ని రక్షించేటటువంటి ప్రభువే కృష్ణ పరమాత్మయే శంఖమును పూరించి ఉన్నారు కాబట్టి, ఆ శంఖమునకు కౌరవ పక్షంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క హృదయములు చీల్చివేయబడ్డాయి. ఇక్కడ కేవలం దుర్యోధనుడు అన్నారు. దుర్యోధనుడికి కష్టం కలిగిందంటే అధర్మంగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఇదే విధమైనటువంటి శంఖధ్వని వినపడింది. అంటే వాళ్ళు ఆల్రెడీ మరణానికి సిద్ధమై ఉన్నట్టుగా వాళ్ళ మనసుకు గోచరమైందనమాట. ఎందుకు? పరమాత్మ తాను చెప్పినటువంటి విషయాన్ని ఎవరైతే పట్టించుకోకుండా, భగవంతుడు చెప్పిన ధర్మాన్ని ఎవరైతే పట్టించుకోకుండా, ఇక్కడ ఇవాళ మనం అనుభవించే సుఖాలే గొప్పవి అని ఎవరైతే విపరీతమైన ప్రవర్తనతో జీవిస్తారో వాళ్ళందరికీ పరమాత్మ హెచ్చరిక చేస్తున్నారు. మనందరికీ హెచ్చరిక చేస్తున్నారు. ధర్మంగా జీవించండి, ధర్మంగా జీవిస్తే మిమ్మల్ని నేను కాపాడుతాను, మిమ్మల్ని నేను పైకెత్తుతాను. అధర్మంగా జీవిస్తే మిమ్మల్ని నేను అనగదొక్కడానికి నేను సిద్ధంగా ఉంటాను అని మనందరికీ కూడా కృష్ణ పరమాత్మ హెచ్చరిక చేస్తూ ఉన్నారు. జాగ్రత్తగా ఉండండి. పరమాత్మను తెలుసుకునే పదంలోనే మీరు జీవించాలి. ధర్మాచరణ పట్లనే మీకు మక్కువ ఉండాలి. కానీ అధర్మంతో కూడిన కార్యాచరణ పట్ల ఎవరికీ కూడా ఆసక్తి ఉండకూడదు. అటువంటి ఆసక్తిని తగ్గించుకోండి అని చెప్పి కృష్ణ పరమాత్మ మనందరికీ కూడా జాగ్రత్తలు చెప్తున్నారు. ఇలా శంఖములను పూరిస్తూ ఉన్నప్పుడు ఇటువంటి శబ్దం వినపడింది. మరి కౌరవ పక్షంలో ఉన్న వాళ్ళందరూ కూడా భయపడుతూ ఉన్నారు. ఇటువంటి సందర్భంలో ఇక అర్జునుడు కూడా యుద్ధం చేయాలి. ఎప్పుడెప్పుడు యుద్ధం చేద్దామా, ఇక కౌరవ సైన్యాన్ని అంతా కూడా హతమారుద్దామని చెప్పేసి ఇతనిలో కొంత అహంకారం కూడా బయలుదేరిందండి. ఆ అహంకారంతోనే కృష్ణుడు రథసారథిగా ఉంటాడు కాబట్టి, కృష్ణ నువ్వు వెళ్ళి నేను ఎవరెవరిని చంపాలో ఒకసారి మరి వాళ్ళందరినీ ఒకసారి చూయిస్తే మరి వాళ్ళని నేను ఎలా చంపాలో ప్లాన్ చేసుకుంటానని చెప్పేసి తనలో కొంత అహంకారం వచ్చేసింది అనమాట. నేనే వీళ్ళందరినీ చంపగలనని. పరమాత్మ అది కూడా సహించడండి. పరమాత్మ ఎందుకు సహించడంటే, అన్నీ నేనే చేస్తున్నాను అంటే సహించడు. నన్ను భగవంతుడు నడిపిస్తున్నాడు, నా చేత ఈ పని చేయిస్తున్నాడు అన్నప్పుడు పరమాత్మకు సంతోషం ఉంటుంది. కానీ నేనే చేస్తున్నాను అనే అహంకారం ఎప్పుడైతే కలుగుతుందో వెంటనే, అంటే మనం కూడా ఏదైనా పని చేసేటప్పుడు అంతా నా వల్లే జరుగుతుంది, నేనే చేస్తున్నానని మనం అహంకరిస్తున్నాం అనుకోండి, మనం చేసేటటువంటి పనిలో ఎప్పుడూ పని చేస్తున్నాం. ఇప్పుడు కృష్ణ పరమాత్మ ఉన్నంత కాలం ఎవరినైనా గెలిచాడండి అర్జునుడు. కృష్ణ పరమాత్మ మరణించిన తర్వాత చిన్న పిల్లలు ఆడుకునేటటువంటి, అంటే పిల్లలు ఏదో ఆడుకుంటూ ఉంటారు, ఆడుకునేటటువంటి పిల్లల చేతిలో కూడా అర్జునుడు ఓడిపోతాడు. అంటే కృష్ణుడు ఉన్నంత కాలము అర్జునుడికి అపజయం లేనే లేదు. కృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత అపజయం కలిగింది. ఇక్కడ అర్జునుడికి పౌరుష పరాక్రమాలన్నీ గుర్తొచ్చాయి. నా దగ్గర పాశుపతాస్త్రం ఉంది, గాంధీవం ఉంది, ఎన్నో రకాలైనటువంటి అస్త్రశస్త్రములు ఉన్నాయి, నేనిక
వాళ్ళందరినీ చంపగలను అని చెప్పేసి ఇతనికి తన యొక్క పరాక్రమం గుర్తొచ్చి ఎప్పుడెప్పుడు యుద్ధం చేద్దామా అని చెప్పేసి కుతూహలంగా ఉన్నాడు. అటువంటి కుతూహలం కూడా భగవంతుడికి నచ్చదండి. ఎందుకు నచ్చదు? ఇక్కడ నీ లోపట పూర్తిగా శుద్ధ సత్వగుణముతో ఉండి నువ్వు ఒక కర్మను చేస్తున్నప్పుడు, అంటే ఒక పని చేసేటప్పుడు నీలో వినయము, వినమ్రత రెండూ ఉన్నప్పుడే ఈశ్వరుడికి నువ్వు నచ్చుతావు. కానీ నువ్వు చేసే దానిలో ధర్మమే ఉన్నప్పటికీ ధర్మము యందు అహంకారాన్ని పెట్టుకొని నువ్వు కర్మ చేస్తే ఆ కర్మ నిన్నేం చేస్తుంది అనంటే నువ్వు కోరుకున్న ఫలితాన్ని ఇవ్వదండి. ఆ ఫలితాన్ని భగవంతుడు ఎలా ఇవ్వాలనుకుంటాడు? నీ యొక్క వినయ విధేయతలు ఉన్నప్పుడే ఆ పరమాత్మ నీకేదైనా ఇవ్వాలంటాడు. అహంకారంతో నేను ఇది చేశానని విర్రవీగుతున్న వ్యక్తికి తాను కోరుకున్నటువంటి విజయాన్ని చిట్ట చివరిలో అయినా పరమాత్మ తీసేస్తాడు. కాబట్టి అర్జునుడికి కూడా అహంకారం కలగబోతుంది. ఆ అహంకారానికి సంబంధించి మరి ఆయన అహంకారంతో ఏ విధమైన ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు, కృష్ణుణ్ణి ఎలా ఆజ్ఞాపిస్తున్నాడు, వీటన్నింటినీ గురించి రేపు మళ్ళీ మనం తెలుసుకుందామండి. ఓం సహనావతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ప్రాణచక్షుః శ్రోత్రమతో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మా అహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరణోద నిరాకరణమస్వ నిరాకరణం మే అస్తు సదా నిరతేయా ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి.